మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుని వాక్య భాగంలోనికి వెళదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అందరూ ఈ మాట చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇంకొకసారి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇంకా గట్టిగా ఇంకొకసారి చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటో చెప్పండి ఒకసారి గట్టిగా. మర్చిపోయారమ్మా అప్పుడే? గట్టిగా చెప్పండి. రెడీ, 1 2 3. గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. రైట్. ఇది ఎవరన్నమాట? ఒక 2 ప్రశ్నలు అడుగుతాను. ఎవరన్నమాట ఇది? ఈ మాట ఎవరన్నారో చెప్పండి. ఈ మాట ఎవరన్నారు? యేసు ప్రభువే స్వయంగా పలికిన మాట. ఎవరిని గురించి పలికాడు చెప్పండి? యేసు ప్రభు ఎవరిని గురించి పలికాడు? తనను గురించే తాను పలికిన ఒక మంచి మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అనాల్సి వచ్చింది? తన గురించి తాను నేను సొలొమోను కన్నా గొప్పవాడిని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అని అంటే, యేసు ప్రభు పరిచర్యలో ఎక్కడికి వెళ్ళినా ఇలాగే జనాలు తండోపతండాలుగా వచ్చేసేవారు. ఆ దినాల్లో చాలా విపరీతమైన ప్రజలు వచ్చేవారు. అయితే వచ్చిన గుంపులో 2 గ్రూపులు ఉండేవారు. ఒకటో గ్రూప్ ఎవరంటే, యేసు ప్రభు చేసే అద్భుతాలను చూడడానికి, ఆశ్చర్యకలను అనుభవించడానికి, ఆయన దివ్యమైన మాటలను వినడానికి, ఆయన మాటల చేత బలపరచబడడానికి మనలాంటి గుంపు ఒక గుంపు అయితే, రెండవ గుంపు ఎవరంటే యేసు ప్రభు దేవుడు కాదని, ఆయన చేసే అద్భుతాలను గురించి విమర్శిస్తూ, ఆయన దైవ కుమారుడు కాదని చెప్పే మరొక గుంపు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు, అలాంటి బ్యాచ్ అక్కడక్కడ తగులుతూ ఉండేవారు. నేటికి కూడా ఇదే జరుగుతూ ఉంది. కొందరేమో యేసు ప్రభు మాటలు వినడానికి వచ్చేవాళ్ళు అయితే, కొంతమంది వంకలు పెట్టేవాళ్ళు, కొంతమంది విమర్శించేవాళ్ళు, కొంతమంది ఏం చేస్తున్నారని చూడటానికి వచ్చేవాళ్ళు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా బ్యాచ్ ఇంకా ఉన్నారు. శాస్త్రుల యొక్క చుట్టాలు, అన్నదమ్ములు అందరూ కూడా నేటి కాలంలో సజీవంగానే ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. రైట్. అయితే వారు ఏం చేసేవారంటే, యేసు ప్రభువుని నమ్ముతున్న ఆ బిడ్డల దగ్గరకు వచ్చి, ఎందుకు నమ్ముతున్నారు మీరు యేసు ప్రభుని? ఆయనలో ఏ గొప్పతనం ఉంది? ఆయన సొలొమోను కన్నా గొప్పవాడా? ఆయన దేవాలయం కన్నా గొప్పవాడా? ఆయన యోనా కన్నా గొప్పవాడా? ఇలాంటి మాటలు అనేక పర్యాయాలు పలుకుతున్నప్పుడు యేసు ప్రభు తన్ను తానుగా ప్రజలతో బోధించిన మాటలు, చెప్పుకున్న మాటలు, అరే ఇలా అడుగుతున్నారు కదా, నేను చెప్తున్నాను, దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు, యోనా కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. ఆ రకంగా మాట్లాడుతూ పలికిన మాట, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు ఆ రోజున ప్రజలతో చెప్పినటువంటి మాట, ఈ మాటను గురించి కొద్ది సంవత్సరాల క్రితం ధ్యానం చేయటం ప్రారంభించాను. అసలు ఇది ఎందుకు ధ్యానం చేశానో, దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో ముందు నేను ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెప్తాను. అసలు ఇది ఎందుకు ధ్యానం చేయాల్సి వచ్చిందో. దేవుని మహాకృపను బట్టి అభాగ్యుడైన నన్ను దేవుడు కొన్ని దేశాలు తిరిగే కృపించాడు. అందులో కొన్ని సంవత్సరాల క్రితం నేను మస్కట్ అనే దేశానికి వెళ్ళాను. అక్కడ 15 దినాలు అక్కడ తెలుగు సంఘాల వారి ఆహ్వానం మేరకు చాలా ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించిన తర్వాత, మస్కట్కి 1200 కిలోమీటర్ల దూరంలో సలాలా అనబడిన ఒక ప్రాంతం ఉంది. అందులో తెలుగు వారు చాలామంది ఉన్నారు. నేను వచ్చాననే సంగతి తెలుసుకొని వారు కబురు పెట్టారు, అయ్యా మా దగ్గర కూడా పంపించండి జ్యోతిరాజు గారిని అని. వారు మస్కట్ వారు అక్కడికి ఫ్లైట్ టికెట్ తీసి పంపించారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది. అద్భుతంగా 1 వారం దినాలు వాడబడ్డాను. అదంతా ఒక ఎత్తు అయితే, అక్కడ 3 బైబిల్ చారిత్రాత్మకమైన సంఘటనలు 3 ఉన్నాయి అక్కడ. అవి నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. ఒకటోది, యేసుప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళం పట్టుకెళ్ళారు అని మనం చెప్తాం కదా. అందులో సాంబ్రాణి పట్టుకెళ్ళిన వారు అక్కడి నుండే వెళ్ళారు అన్నది అక్కడ బైబిల్ పండితులు కొంతమంది చెప్పేటువంటి మాట. ఎలాగండి ఇది ఎలా చెప్తున్నారు అని అంటే, యేసు ప్రభు దగ్గర పెట్టబడిన సాంబ్రాణి టెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా సలాలాకు చెందినటువంటి సాంబ్రాణిగా గుర్తించారు. అందుకని దానిని బట్టి ఒక వ్యక్తి ఇక్కడ నుండి వెళ్ళాడు, అక్కడ సమర్పించారని చెప్తారు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సాంబ్రాణి తోటలు ఉన్నాయి, అక్కడికి తీసుకువెళ్ళారు, చూపించారు. సాంబ్రాణి ఎలాగా వస్తుందో అన్నీ చూశాను, సంతోషించాను. 1 వారం రోజుల పరిచర్య ముగించుకుని వచ్చేసేటప్పుడు నాకు కూడా
ఇంత సాంబ్రాణి పొట్లం ఇచ్చారు, చాలా సంతోషించాను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. అదొకటోది. రెండవది, భక్తుడైన యోబు గారి సమాధి కూడా అక్కడే ఉంది. ఆ యోబు గారి సమాధి చూచినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఆయన సంచరించిన స్థలాలు, ఆయన ప్రార్థించినటువంటి ఒక గుడారం, ఆయన ఒక కొండ మీద గుడారం వేసుకుని ప్రార్థిస్తూ కింద 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల కిందకు దిగి ఆ లోయలో ఉన్నటువంటి కొలనులో 7 సార్లు స్నానం చేసి మరలా పైకి వచ్చి ఆయన మరలా ప్రార్థన చేసేవాడని ఒక చరిత్ర అక్కడ చెప్తా ఉన్నారు. వేలాది మంది ప్రజలు ఆ 7 కిలోమీటర్ల కిందకు దిగుతున్నారు. నేను కూడా దిగాను. ఆ కొలంలో ఉన్నటువంటి మురికి నీళ్ళల్లో ఇప్పటికీ కాళ్ళు చేతులు ఆడేస్తున్నారు. ఎందుకంటే ఆ భక్తుడు స్నానం చేసిన కొలను కాబట్టి ఎక్కడో స్వస్థత అద్భుతాలు జరుగుతాయన్న నమ్మకం. కనుక వెళ్ళాను, చూశాను, అదంతా సంతోషించాను. అక్కడ సమాధి ఉంది. ఇప్పటికీ కూడా అది ముస్లింస్ ఆధీనంలో ఉంది. ఎందుకంటే ముస్లింస్ కూడా యోబుని యువ ప్రవక్తగా పిలుచుకుంటారు. కనుక వారి కంట్రోల్లో ఉన్న ఎవరైనా చూడటానికి అవకాశం ఉంది. కనుక వెళ్ళాను, చూచాను. ప్రభు ఎంత గొప్ప ధన్యత ఇచ్చావని చెప్పి ప్రభుని స్తుతించాను. ఇక మూడవదిగా షాబా దేశపు రాణి కోట. ఇప్పుడు మనం చదివాం కదా, సొలొమోను యొక్క గొప్పతనాన్ని చూడటానికి వచ్చిన ఆ భూమ్యాంతం నుండి వచ్చిన షాబా దేశపు రాణి అనే మాట ఈ 42వ వచనంలో చదివాం. ఆ రాణి గారి కోట కూడా అక్కడే ఉంది. ఆమె సంచరించినటువంటి స్థలాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ చూచినప్పుడు చాలా సంతోషించాను. ఏమంటే ఇక్కడ నుండి ఆమె సముద్రం మీద ప్రయాణం చేసి సొలొమోను దగ్గరికి వెళ్ళింది అని చెప్పి సముద్రపు ఆ కొండ మీద ఉన్నటువంటి ఆమె ఆ శిథిలమైపోయినటువంటి ఆమె భవంతి నుండి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఇంకా చరిత్ర అంతా రాసి ఉంచారు. ఇదంతా చూచాను, అయిపోయింది, సంతోషించాను, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఆదివారం కోసం వర్తమానం సిద్ధపడటానికి నేను నా ప్రార్థనా గదిలోనికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే, ఎక్కడైనా బైబిల్ చారిత్రాత్మకమైన స్థలాలు చూస్తే అందులో నుండి నేను సంఘానికి ఏదైనా చెప్పగలనా అన్న ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాను. సరే, కూర్చొని 3 ప్రదేశాలు చూశాను కదా, దేని గురించి మాట్లాడదామని ఆలోచిస్తే షాబా దేశపు రాణి కోట చూశాను కదా, ఆమె గురించి మాట్లాడదామని నేను నా పరిశుద్ధ గ్రంథాన్ని, కొన్ని గ్రంథాలు పక్కన పెట్టుకొని, పుస్తకం పెట్టుకుని వర్తమానం సిద్ధపడటం ప్రారంభించాను. అయితే షాబా దేశపు రాణి గురించి నాకు పెద్ద విషయాలు ఎక్కువేం దొరకలేదు. ఆమె రాజును చూడటానికి ఆ వెళ్ళినటువంటి ఆ పట్టుదల, ఆ దీక్ష, ఆమెలో ఉన్న ఆ యొక్క పట్టుదల, లేకపోతే ఆమె పడ్డ శ్రమ, ఇదంతా కొన్ని విషయాలు కనపడ్డాయి. కానీ ఆమె గురించి చదువుతుంటే ఆమె ఏ సొలొమోను దగ్గరికి వెళ్ళిందో ఆ సొలొమోనులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఇక సొలొమోను యొక్క జ్ఞానం, అతని వైవిధ్యం, అతను చేసినటువంటి గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ కూడా అక్కడ రాయబడినటువంటి మాటల్లో చదువుతుంటే నా మనసు ఒక్కసారి షాబా దేశపు రాణి దగ్గర నుండి ప్రక్కకు తిరిగి సొలొమోను యొక్క గొప్పతనాల గురించి రాయటం ప్రారంభించాను. ఇక వెంటనే హెడ్డింగ్ పెట్టాను, సొలొమోను గొప్పతనాలని రాశాను. 1వ, 2వ, 3వ, 4వ వరుసగా రాసుకొచ్చేసాను. చక్కగా ప్రసంగం అంతా అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. ఇక ఆదివారానికి మెసేజ్ రెడీ అయిపోయింది. ఆ ప్రభు మంచి వాక్యం ఇచ్చావు చాలనుకుని లెగబోతున్నాను. ఇక సొలొమోను గొప్పతనాలను రాసి అంతా అయిపోయింది, కింద గీతకి సంతకం పెట్టేసి అయిపోయి లేకపోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు, జ్యోతిరాజు అయిపోయింది ఆ ప్రసంగం అన్నాడు. అయిపోయింది నాయన అన్నాను. దేని గురించి మాట్లాడుతున్నావు? సొలొమోను గొప్పతనాలు అన్నాను. అంటే సొలొమోనే గొప్పోడని ఫిక్స్ అయిపోయావా అన్నాడు. అవును కదా ప్రభు అన్నాను. వెంటనే మత్తయి 12:20-42 చదువు అన్నాడు. అప్పుడు చదివితే ఇక్కడ కనపడిన మాట, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్కసారిగా షాక్ అయిపోయాను నేను. ఎందుకని అన్ని గంటలు ఉదయం నుండి సాయంత్రం వరకు మోకాళ్ళ మీద ఉండి సిద్ధపడిన వర్తమానం ఏమైపోవాలి ఇప్పుడు సొలొమోను కన్నా గొప్పోడని ఇంకొక ఆయన గురించి చెప్తే మరి రాసుకున్న మాటలన్నీ ఏం చేయను నేను? ఇప్పుడు మళ్ళీ అక్కడికి ఎక్కడ ఎలాగెళ్ళను ఆలోచిస్తూ ఉంటే వెంటనే కూర్చుని నా పట్టుదల వదలలేదు. ప్రభువా చాలా సంతోషం, ఈ మాట చూపించారు. అయితే ఇప్పుడు సొలొమోను కంటే ఈయన గొప్పవాడు అనే మాట మీరు నాతో చదివించారు కదా. ఎలాగో సొలొమోను గొప్పతనాలు నేను చదివేశాను. ఇప్పుడు ఈయన గొప్పతనాలు ఏంటి? అసలు సొలొమోనుకి ఈయనకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? సొలొమోను గొప్పతనాలు ఏంటి? సొలొమోను కంటే గొప్పవాడని చెప్పుకున్న యేసు ప్రభు గొప్పతనాలు ఏంటి? అలాగే ఒకసారి ధ్యానం చేయని పరిశుద్ధాత్ముడిచ్చిన ఆలోచనలు బట్టి వెంటనే సొలొమోను గొప్పతనాల పక్కన గీత కొట్టి యేసు ప్రభు గొప్పతనాలను రాసి దీనికి దానికి కంపేర్ చేసి రాయటం మొదలుపెట్టాను. ఇదంతా రాసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన సొలొమోను కంటే కాదు, ప్రపంచంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు అనే సంగతి నాకు అర్థమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. మామూలు గొప్పవాడు కాదు. ఏమంటే ఊరికనే ప్రజలలో సొలొమోనును కూడా ఊరికనే గొప్పవాడు అనలో చాలా గొప్పతనాలు ఉన్నాయి ఆయనలో కూడా. అయితే ఆయనకు మించి, ప్రపంచంలో ఉన్న వారందరికి మించి
ఈ భూమి మీద ఎవరు చెయ్యలేని గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్పవాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనం ఆరాధిస్తున్న యేసు ఒక్కడే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటి ఆయన గొప్పతనాలు? కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను కనుక నా వర్తమానాన్ని ప్రారంభిస్తూ మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాల వరకు మనం చదువుకుందాం. ఆ చదివిన మాటల్లో సొలొమోను గొప్పతనాల గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. అందరూ ఒకసారి మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు. నేను చదువుతున్నప్పుడు నాతో కూడా కలిసి చదివేవారు చదివేయండి. ఈ మాటలు చదివి మనం దేవుని మహిమపరచుదాం. షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన దర్శన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. 2వ వచనం. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని సొలొమోనునకు యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. ఆ షాబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులను కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై. అందరూ ఈ మాట అనండి ఒకసారి. విస్మయమొందినదై అనాలి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగానండి. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఆశ్చర్యపడినదై. చెప్పండి ఈ మాట. ఎవరు ఆశ్చర్యపడ్డారు? షాబా దేశపు రాణి. నేను అంటాను, ఈమె కూడా ఒక దేశానికి రాణి. ఈమె ఇంకొక రాజుగారి దగ్గరకు వచ్చి ఆయన చేస్తున్న పనులు చూసి ఏమైందట? ఆశ్చర్యపడిందంట. ఒక రాణిగారి ఆశ్చర్యపడితే మనలాంటి వాళ్ళు వెళ్తే ఏమైపోతామో కదా. చూడండి, అంత ఆశ్చర్యపరిచిన సంగతులు ఏమిటి అని అంటే, ఇప్పుడు నేను ఈ 5 వచనాల్లో ఆ సొలొమోను గొప్పతనాలు ఏంటంటో మీకు చెప్తాను. వెంటనే సొలొమోను గొప్పతనం ఒకటి చెప్పి, సొలొమోను కంటే గొప్పవాడని చెప్పుకున్న యేసయ్య గొప్పతనం ఏంటో, ఆయనకి ఈయనకి వ్యత్యాసం ఏంటో చెప్తాను. కొంచెం శ్రద్ధగా త్వరగా మనం దేవుని యొక్క మాటల్లోనికి వెళ్ళిపోదాం. సంతోషంగా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకా బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. మొదటి మాట సొలొమోను ఒక రాజ్యానికి రాజు. చెప్పండి, సొలొమోను ఒక రాజ్యానికి రాజు. ఒక రాజ్యానికి రాజు అనేది చిన్న విషయమా పెద్ద విషయమా? చెప్పండి. ఒక వార్డుకి మెంబర్ అయితేనే పట్టుకోలేకపోతున్నాం. ఒక సర్పంచ్ అయితేనే మనకి PM లెవెల్లో ఉంటాయి కదా. అలాంటిది ఒక రాజ్యానికి రాజు అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం కదా. అందుచేత సొలొమోను గొప్పవాడు అనే మాటలో తీసిపోయేది ఏమి లేదు. ఆయన ఒక రాజ్యానికి రాజు. సరే, మంచిది. ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య గురించి. మరి సొలొమోను ఒక రాజ్యానికి రాజు అయితే, మరి యేసు ప్రభు గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన సకల లోకమునకు చక్రవర్తి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన రాజులకే అనండి, ఆయన రాజులకే, ఆయన ప్రభువులకే సర్వలోకములు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఓ మాట చెప్తాను, ఒక రాజ్యము నిలబెట్టాలన్నా ఆయన చేతిలో ఉంది, ఒక రాజ్యము కూలిపోవాలన్నా ఆయన చేతిలో ఉంది. ఒక రాజు నిలబడాలన్నా ఆయన చేతిలో ఉంది, ఒక రాజు కూలిపోవాలన్నా ఆయన చేతిలో ఉంది. రాజులను నిలబెట్టువాడు ఆయనే, రాజులను కూల్చువాడు ఆయనే. ఇప్పుడు చెప్పండి, రాజుగారు గొప్పోడా, రాజులను నిలబెట్టేవాడు గొప్పోడా? అది అందుకే యేసుప్రభు అన్నాడు, రే మీరు సొలొమోను గొప్పతనాలు చూస్తున్నారా, కానీ ఓ మాట చెప్తున్నాను, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆడు రాజు అంతే, నేను రాజులకు రాజుని. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆయన మామూలు అడిగి పొందుకున్న రాజు, కానీ అడిగితే రాజును చేసేవాడిని, నేను అడిగితే అధికారం ఇచ్చేవాడిని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే మరలా చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఆమేన్. 2వ మాట, సొలొమోను గొప్ప జ్ఞాని. చెప్పండి, సొలొమోను గొప్ప జ్ఞాని. అతని జ్ఞానాన్ని గురించి మనం చాలా విషయాలు చదువుతాం. కష్టతరమైన సమయాల్లో ఎలాంటి న్యాయమును తీర్చే జ్ఞానాన్ని అతడు ప్రదర్శించాడు మనకు అందరికీ తెలుసు. ఆయన జ్ఞానం చాలా గొప్పది.
ఆ జ్ఞానాన్ని చూడటానికే ఆమె ఇంకో దేశం నుండి ఇంకో దేశానికి వచ్చింది కనుక మామూలు జ్ఞాని కాదు. సరే, మంచిది. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్యను గురించి మనం ధ్యానం చేస్తున్నాం కనుక సొలొమోను జ్ఞానైతే, గొప్ప జ్ఞానైతే, మరి యేసు ప్రభు ఏంటి? రెండవ మాట, ఈయన జ్ఞానైతే ఈయన జ్ఞానమునకి ఆధారమైన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబు పత్రికలో రాయించిన మాట, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలను, ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా జ్ఞానమును అనుగ్రహించువాడు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానమును అడిగి పొందుకునేవాడు గొప్పోడా, అడిగితే జ్ఞానం ఇచ్చేవాడు గొప్పోడా? అది అందుకని యేసుప్రభు అన్నాడు, రే బాబు, నాకు జ్ఞానం కావాలంటే అడిగితే ఇచ్చావురా, అలాంటి జ్ఞానం అయినా. కానీ నేను అలా కాదు, సొలొమోను కంటే గొప్పవాడిని ఎందుకు చెప్పుకుంటున్నానంటే అడుగు ప్రతి వారికి జ్ఞానమునిచ్చే అధికారం నా దగ్గర ఉన్నది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఒకటి, ఈయన రాజు అయితే ఈయన రాజులకే రాజు. చెప్పండి, ఈయన రాజు అయితే ఈయన రాజులకే రాజు. ఈయన జ్ఞానైతే ఈయన జ్ఞానమునకే ఆధారమైన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక మూడవ మాటకు వస్తే, మూడవ వచనం రాయబడిన మాట, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. శాబా రాణి యొక్క చూడండి, ఇక్కడ కనబడుతున్నటువంటి మూడవ వచనంలో మాట ఏంటంటే, ఈ రాజుగారి దగ్గరకు వచ్చి ఏది అడిగితే దానికి సమాధానం చెప్పేస్తున్నాడట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, రాజునకు మరుగైనది ఏదీ లేనందున. అంటే తెలియని విషయం అంటే ఏమి లేదంటే, జ్ఞానం అంటే మామూలు జ్ఞాని కాదు, అన్ని విషయాలు తెలిసినవాడు. అందుకనే అతడు రాజు అయ్యాడు, అందుకనే అతడు గొప్పోడయ్యాడు. నేనంటున్నాను, ఈ లోకంలో కూడా చాలా మంది జ్ఞానులు ఉంటారు. జ్ఞానులు ఎప్పుడు కూడా పై ప్లేస్లోనే ఉంటారు, పై స్థానంలో ఉంటారు. రాజుల దగ్గర కూర్చోబెట్టబడతారు, అధికారుల దగ్గర కూర్చోబెట్టబడతారు, ప్రజల ఎదుట కూర్చోబెట్టబడతారు. జ్ఞానులకు ఆ స్థానం ఎప్పుడు ఉంటుంది. కనుక మామూలు జ్ఞాని కాదు, అతడు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన వాడట. కొంతమందిని గమనిస్తూ ఉంటాం, మనం మాట్లాడుకుంటూ ఉంటే మనం ఏది మాట్లాడుకున్నా మధ్యలో దూరిపోతారు కొంతమంది. ఏమండి, అన్నీ తెలిసి వాళ్ళకి అన్నిటికీ సమాధానం చెప్పేస్తారు. ప్రతి సబ్జెక్టు కూడా వాళ్ళు ఎరిగిన వారు. కొంతమంది అలాంటి జ్ఞానులు ఉంటారు. ఒకసారి నేను టీవీ పెట్టుకుంటే పొద్దున్నే 3 సంవత్సరాల బుడ్డ ఉండకుండా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తుంది ఆవిడ యాంకర్. ఏంట్రా వీళ్ళలో ప్రత్యేకత అంటే 3000 విషయాలకు అనర్గళంగా సమాధానం చెప్పేస్తున్నాడు. అమెరికా దేశంలో ఏ ప్రశ్న అడిగినా చెబుతున్నాడు, ఆస్ట్రేలియా దేశం గురించి ఏ ప్రశ్న అడిగినా చెబుతున్నాడు, 10th క్లాస్ వాళ్ళు లెక్కలు చెప్తున్నాడు. అసలు అర్థం కాలేదు 3 సంవత్సరాలకి ఇన్ని ప్రశ్నలకు జవాబులు ఎలాగొచ్చారా అని. అందుకే టీవీ ఛానల్ వరకు వచ్చాడు. కనుక ఏదడిగినా సమాధానం చెప్పగలిగిన వారిని కూడా మనం గొప్పవారిగానే ఎంచాలి, వారు చాలా గొప్ప జ్ఞానులని కూడా చెప్పాలి. కనుక ఇప్పుడు సొలొమోనులో ఆమె చూసినటువంటి ఆశ్చర్యపడిన సంగతుల్లో ఒక సంగతి ఏంటంటే, ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేస్తున్నాడు, ఏది అడిగినా ప్రత్యుత్తరం చెప్పేస్తున్నాడు. రాజునకు మరుగైనది ఏదీ లేదన్నట్లుగా ఆ రాజు ప్రవర్తన ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? ఈ ఒక్క మాట నోటీస్ ఎవరు పెట్టుకోండి, సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య అనండి. కొంచెం గట్టిగానండి. నేను పాయింట్కి మధ్యలో ఇది అడుగుతాను. అయితే మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం అని అడుగుతాను. అప్పుడు మీరేం చెప్పాలి? రైట్. కొంచెం ఇలా చెప్తా ఉంటే నిద్ర రాకుండా ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈయన రాజు అయితే ఆయన రాజులకు రాజు, ఈయన జ్ఞానైతే ఈయన జ్ఞానమునకే ఆధారమైన వాడు. ఈయన అడిగిన వాటికి అన్నిటికీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే మరి ఈయన సంగతి ఏంటి అని ఆలోచన చేస్తే ఒక అద్భుతమైన మాట ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నాడు. సొలొమోను అడిగిన వాటికి మాత్రమే జవాబు చెప్పగలిగిన వాడు. కానీ నా యేసయ్య ఈ రాత్రి నీవు అడగక మునిపే నీ హృదయంలో ఏ ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగిన వాడు ఆయన. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో, ఎలాంటి పరిస్థితుల్లో కన్నీటితో వచ్చావో, వ్యాధులతో వచ్చావో, కలవరంతో వచ్చావో, దుఃఖంతో వచ్చావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నిన్ను ఎరిగిన దేవుడు, నీ పేరు ఎరిగిన దేవుడు, నీ ఊరు ఎరిగిన దేవుడు, నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు. నువ్వు అడిగితే ఆయనకు తెలియటం కాదండి, నువ్వు అడగక మునిపి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి జీవితాన్ని ఆయన ఎరిగిన వాడు, చూస్తున్నవాడు. ఈ రాత్రి గొప్ప జవాబుతో నిన్ను పంపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదలు ఉంటాయని చూడకుండానే గాడిదల సంగతి చెప్పినవాడు. ఆ చెట్టు మీద ఉన్న వ్యక్తి ఎవరో తెలియకుండానే జక్కయ్య అని పిలిచినవాడు. కుడివైపుకు వలయని సముద్రంలో చేపలు ఎక్కడుంటాయో కూడా ఎరిగిన దేవుడు. ఏ చేప నోటిలో షేకేలు ఉంటుందో, ఎక్కడ అప్పులు తీర్చబడతాయో, ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు తీర్చబడతాయో ఎరిగిన దేవుడు నా దేవుడు. అందుకని రాత్రి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అడిగితే చెప్పేవాడు గొప్ప కాదండి, అడగక మునిపే నీ ప్రశ్నకున్న సమాధానం కూడా చెప్పగలిగిన గొప్ప దేవుడు నా యేసయ్యా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా కన్నీటితో వచ్చారేమో, మీరు సంతోషంగా తిరిగి వెళ్ళుదురుగాక. మీరు మాకెవ్వరికి మీ సమస్యలు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మీ సమస్యలన్నీ ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ రాత్రి ఆయన కనుదృష్టిలోనికి మీ సమస్యలన్నీ వెళ్ళిపోయినాయి. ఈ రాత్రి మీరు అడగక మునిపి మీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన సిద్ధముగా ఉండినటువంటి దేవుడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. రైట్. వీటితో పాటు ఇంకా కొన్ని అతడు చేసిన పనులు, ఆయన చేసిన కార్యాలు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించే. ఒకటి, ఆయన రాజు అయితే రాజులకు రాజు. రెండవది, ఆయన జ్ఞాన అయితే జ్ఞానమునికి ఆధారమైన వాడు. మూడవది, అడిగిన ప్రశ్న వాటి అన్నిటికీ సమాధానం చెప్పగలిగితే ఈయన అడగకుండానే నీ సమాధానం చెప్పగలిగిన దేవుడు. ఇక నాలుగవ విషయానికి వస్తే, ఇక కొన్ని పనులు అతడు చేయించిన పనులు కనపడుతున్న. ఒకటి, సొలొమోను యొక్క జ్ఞానము అతడు కట్టించిన మందిరం. ఆమెకు ఆశ్చర్యం కలిగించిన అంశాల్లో ఇంకొక అంశం ఏంటంటే, అతడు కట్టించిన మందిరం, కన్స్ట్రక్షన్. చాలా ఆశ్చర్యం కలిగిందట. ఏమంటే నేను అంటాను, ఈమె కూడా ఒక దేశానికి రాణి. ఈ రాణి గారు కట్టించిన కట్టళ్ళు ఏముంటాయి? అయినా కానీ ఆశ్చర్యపడిందంటే ఆ మందిరాన్ని ఎలా కట్టించాడో, ఎంత చక్కటి కన్స్ట్రక్షన్ జరిగిందో అక్కడ. నిజమే, కొన్ని కట్టడలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కొన్ని కట్టడలు చూడముచ్చటగా ఉంటాయి, కనువింపుగా ఉంటాయి, చాలా సంతోషాన్ని కలిగిస్తాయి కదా. మన భారతదేశంలో కూడా అనేక కట్టడలు చూడటానికి వేరు రాష్ట్రాలు వెళ్ళి చూసేవాళ్ళు, సంతోషించేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన దేశంలో తక్కువే, కానీ ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి. బయటికి వెళితే రోడ్డు మీద వెళుతుంటే కళ్ళు సరిపోవు. ఉదాహరణకు దుబాయ్ వెళ్ళావు అనుకోండి, ఆ దుబాయ్ రోడ్ల మీద కారులో వెళుతుంటే అన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి. ఈ పక్క చూస్తే ఈ పక్క మిస్ అయిపోతాం, ఈ పక్క చూస్తే ఎలా కట్టారంటే, ఒకడు బంతి షేపులో కట్టేస్తాడు, ఒకడు పెన్న షేపులో కట్టేస్తాడు, ఒకడు ఓడ షేపులో కట్టేస్తాడు. కట్టిన వాడు ఏమన్నా 1-2 అంతస్తులు అంటే 60-70 అంతస్తులు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే, కొన్ని కట్టడలు, కొన్ని కన్స్ట్రక్షన్స్ మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, చాలా విచిత్రాన్ని కలిగిస్తాయి. కనుక ఇప్పుడు సొలొమోను చేసిన కన్స్ట్రక్షన్ కూడా ఆమెకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందట. సరే, అందరు రెడీగా ఉండండి. ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య. మరి అంత సుందరమైన కట్టడాన్ని, కన్స్ట్రక్షన్, ఒక మందిరాన్ని సొలొమోను కట్టిస్తే, ఆయన కన్నా గొప్పవాడని చెప్పుకుంటున్న యేసయ్య ఆయనేం కట్టిస్తున్నాడు? ఆయనేం సిద్ధపరుస్తున్నాడు? చప్పట్లు కొట్టకుండా ఉండలేము. అదేంటో తెలుసా? నీ కొరకు, నా కొరకు ఒక సుందరమైన రాజ్యాన్ని ఆయన నిర్మిస్తా ఉన్నాడు. ఆయన ఒక బంగారు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు ఒక సుందరమైన పట్టణం. ఈ లోకంలో ఏ ఇంజనీర్కి అందని కట్టడా, ఏ మేస్త్రికి అందని కట్టడా, ఎవరు ఊహకు అందని కట్టడా, ఒక చక్కటి రాజ్యం, పరలోక రాజ్యం నీ కొరకు, నా కొరకు నిర్మాణం అవుతుంది. అందుకే చెప్పాడు, అరే బాబు, సొలొమోను మందిరం ఉంటే ఉండొచ్చు, కూలిపోతే కూలిపోవచ్చు, కానీ నా రాజ్యానికి పెట్టబడుతున్న పేరు నిత్య రాజ్యము. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నిత్య రాజ్యం అనండి ఒకసారి గట్టిగా, నిత్య రాజ్యము. కనుక ఈ రోజున గొప్పవారు వెనకాల తిరిగేవారు, గొప్పవాటి వైపు చూచేవారు, గొప్పవాటి చేత ఆకర్షించబడేవారు. ఈ రాత్రి మీ ఆలోచన మార్చుకునే ఒక సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్నాడు. ఈ లోకంలో ఏ గొప్పవాడి వైపు తిరిగినా, ఆ గొప్పవాడు కట్టించుకున్న భవంతిలో ఒక 10 నిమిషాలు నిన్ను ఉండనిస్తాడేమో, 1 గంట నిన్ను ఉండనిస్తాడేమో, అంతే. ఒక గొప్పవాడి వైపు తిరిగితే ఒక భవంతి నీకు రాసిచ్చినా ఆ భవంతి నీకు స్థిరమైనది కాదు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, జ్ఞానమునకు ఆధారమైన వాడు, అడిగిన ప్రతిదీ చెప్పగలిగిన దేవాది దేవుడు, ఆయనతో సహవాసం చేస్తే, ఆయనను పట్టుకోగలిగితే నీ కొరకు ఒక సుందరమైన పట్టణాన్ని నిర్మిస్తున్నాడు. యుగ యుగాలు దేవుని దూతలతో కలిసి ఆరాధించే గొప్ప స్థలానికి మనల్ని చేర్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత మాట చదివితే, జ్ఞానమును, అతడు కట్టించిన మందిరము, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యాలు. ఇది ఎందాక అయ్యగారు గుర్తు చేసింది.
ఆయన బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యాలు. చెప్పండి, ఆయన బల్ల మీద ఉన్న అంటే రాణి గారికి పెట్టడానికి టేబుల్ మీద ఏర్పాటు చేసిన భోజనాలు ఉన్నాయి. పిచ్చి ఎక్కిపోయిందంట ఆవిడికి. మరి ఏం వండాడో అయ్యారు, ఏం వండిచ్చాడో కదండి. ఆ భోజన పదార్థాలు ఆశ్చర్యం కలిగించినాయి అంట. చూడండి, ఈమె ఆశ్చర్యపడిన సంగతులన్నీ చెప్తుంది. ఏం కట్టాడండి మందిరం అంటుంది, ఆశ్చర్యం. ఓ రోజు మనం కూడా అనబోతున్నాం, ఏ రాజ్యం అండి బాబు, ఎంత గొప్ప రాజ్యం అండి, అంతకన్నా ఆశ్చర్యం కలగబోతుంది. స్తోత్రం కలుగును గాక. రెండవ దెబ్బ, ఎలాంటి భోజనాలు పెట్టాడండి, ఎలాంటి నిజమే కొన్ని భోజనాలు ఎప్పటికీ మర్చిపోలేం. అయ్యగారు చెప్పినట్లు మా అమ్మ దైవజనరాలు దయామణి అమ్మ, మా తల్లి, ఒక 6 సంవత్సరాల క్రితం ప్రభు సన్నిధికి వెళ్ళింది. ఆమె మా అందరికీ నేర్పించి వెళ్ళింది ఏంటంటే, ఒరే మేము తిండి లేని దినాల్లో నుండి వచ్చాంరా, మాకు తిండి లేదు, చాలా రోజులు ఆహారం లేదు, అలమటించాం ఆహారం కోసం, ఉపవాసాలుండి ప్రార్థన చేశాం. ఈరోజు 10 మందికి పెట్టే కృప దేవుడు మనకిచ్చాడు. ఏ దైవజనుడు వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా మంచి ఆతిథ్యం ఇవ్వండి అని ఆవిడ చేసి మాకు నేర్పించి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి. అందుకని ఏ దైవజనుడైనా దేవుని కృపను బట్టి ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా రెండోసారి ఎక్కడో ఒక చోట చెప్తారు, అది సొలొమోను బల్లండు, లేకపోతే ఏదో పేరు పెట్టి ఏం భోజనాలు పెడతారండి అని అంటారు ఖచ్చితంగా. అది మా అమ్మ నేర్పించింది. దేవునికి స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. కొన్ని భోజనాలు మర్చిపోలేం, ఎప్పటికీ మర్చిపోలేం. మేము మీటింగ్లకు వెళ్తాం కదా, మాకు కూడా రకరకాల భోజనాలు ఎదురవుతాయి, చాలా మర్చిపోలేం. నేను చెన్నైలో హెచ్బిఐ కాలేజీలో ట్రైనింగ్ అయ్యాను. అక్కడ మధ్యాహ్నం భోజనం టయానికి ఆకలేసి అందరూ తెలుగు వాళ్ళు అందరూ 9 మంది 10 మంది ఉండేవాళ్ళం. ప్లేట్లు అట్టుకుని వెళ్ళి లైన్లో నుంచుని భోజనం పెట్టించుకుని బల్ల దగ్గరికి వచ్చి కూర్చొని ఆకలి మీద తినేసేవాళ్ళం. తినేవాళ్ళం కానీ ఆ కూర ఏంటో అర్థమయ్యేది కదా మాకు, రకరకాల రంగుల్లో ఉండేది అది. సరే అంత అయిపోయాక కుక్కుని అడుగుదామని వెళ్ళి అడిగితే ఆడు వంకాయో బెండకాయో ఏదో చెప్పేవాడు చివరికి. ఓరు నాయన ఇది ఇన్ని రంగుల్లో వండుతారని ఆశ్చర్యం వేసేది మాకు. ఇప్పటికీ మర్చిపోలేం కొన్ని వంటలు, మర్చిపోలేం. కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాం, 10 సంవత్సరాల తర్వాత పెళ్లి కొడుకు తండ్రి కనపడినా చెప్తాం, అయ్యా మీరు 10 సంవత్సరాల క్రితం మీ అబ్బాయి పెళ్లి కొట్టిన భోజనాలు ఎప్పటికీ మర్చిపోలేదండి అని చెప్తాను. నిజమే, అందులో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ మర్చిపోలేని భోజనాలు 2 రకాలు ఉంటాయి. అయితే అటు లేకపోతే ఇటు, సూపరు. మాకు కూడా కొంతమంది భోజనాలు పిలుస్తారండి, అబ్బా ఏ వెరైటీలు ఉంటాయండి బాబు. కొన్ని తినగలం, కొన్ని తినలేం, చాలా రకాలు ఉంటాయి. ఒకసారి కాకినాడలో సభలకు వెళ్ళాను, పెద్ద టీము 30 మంది నా వెనకాల బృందం ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు 1వ రోజు మీటింగ్కి వచ్చారు, 2వ రోజు మీటింగ్కి వచ్చారు. వచ్చి అయ్యా మీరు రేపు రాత్రి మా ఇంటికి భోజనానికి రావాలండి, మీ టీం అందరు రావాలండి అన్నారు. సంతోషం. పగలైతే మంచిదండి, రాత్రి అందరికి ప్రార్థన చేసేటప్పటికి 1 గంట 2 అయిపోద్ది అని చెప్పాను. లేదండి నేను ఉండట్లేదు, మీరు రాత్రి రావాలన్నారు. సరే నైట్కి భోజనానికి మాట ఇచ్చాం. అనుకున్నట్టే రాత్రి 1 గంట 2 అయిపోయింది. ఆయన వ్యాన్లు పంపించారు, మా దగ్గర ఉన్న కార్లు వేసుకుని వెళ్ళిపోయాం. అందరూ రాత్రి 2 ఆ టయానికి ఆయన ఇంటికి చేరేటప్పటికి అంత దూరంలో కార్లు ఆపేశారు. ఆపేసి అందరిని దింపారు. దింపిన తర్వాత ఒక పెద్ద రెడ్ కార్పెట్ వేశారు అక్కడ నుండి ఇంటి వరకు. రెడ్ కార్పెట్ వేసి ఆ పక్క ఈ పక్క పువ్వులు జల్లేవాళ్ళు పెట్టి డప్పులు కొట్టేస్తున్నాడు రాత్రి 2 గంటలకి. నేను కారు దిగ్గానే ఎవడైనా చచ్చిపోయాడు ఏంటని అటు ఇటు నెతుకుతున్నాను. ఇదేంట్రా బాబు ఇప్పుడేంటి డప్పులు కొడుతున్నారు ఏంటని. ఏంటి బాబు ఇది అంతా అంటే, మీకేనండి అయ్యగారు ఏర్పాటు చేశారంటే. బాబు మేము బాగానే ఉన్నాం కదా, ఎందుకురా నాయన పువ్వులు జల్లే టైం ఇంకా రాలేదు, కొంచెం లోపలికి వెళ్ళిపోండి, ఇలాంటివన్నీ నాకు కుదరదు, నేను చేయించుకోను, నాకు సన్మానాలు పువ్వులు ఇవన్నీ పడవు, ఇవన్నీ లోపలికి పంపించేశాను. మీరు లోపలికి వెళ్తే మేము వస్తాం, అప్పటి వరకు రామని చెప్పి లోపలికి పంపించేశాను. అయిపోయింది. మొత్తానికి లోపలికి వెళ్ళాం, కూర్చున్నాం. ఒక అరగంట సేపు మాతో మాట్లాడిన తర్వాత 3 గంటల టైంకి అయ్యారు ఇప్పటికే చాలాసేపు అయిందండి, వండి చల్లగా అయిపోతున్నాయండి, దయచేసి రండి అని చెప్పి ఆయన హాల్లోకి తీసుకొచ్చాడు. ఇలా చుట్టూ పెట్టేశారండి డిష్లు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏం చేస్తారో తెలియదు సార్, ఇవన్నీ మీకోసం ఉండవు, 50కి పైన వెరైటీలు ఉన్నాయి సార్ అన్నాడు. ఎన్ని గంటలకి? మా పాస్టర్ల మర్మం కూడా చెప్తాను మీకు. మేము ఊరికనే ఇలాగ అభివృద్ధి చెందాం, చాలా కారణాలు ఉన్నాయి మాకు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తినపోతూ ఊరుకోరు. మన ఈ మధ్యలో నిడదవులనే ప్రాంతానికి వెళ్తే రాత్రి 2:30 గంటలకి పీతల కూర వేసి పెడుతుంది ఒక ఆవిడ. అమ్మ నాకు అరగదో, కొంచెం ఆరోగ్యం పాడైపోతుందంటే, ఎవరు తింటారండి, ఎవరి కోసం ఉండాం అంటుంది సీరియస్గా. ఊరు నాయన ఇది ఎక్కడ గొడవరా బాబు, ఎంత కఠినం, ఎంత ప్రేమ. అలాగ మేము తినేసి నిరాకారంగా శూన్యంగా అయిపోయాం. ఇలాగా ఎవరికి చెప్పుకుంటాం మా బాధలు. కొన్నిసార్లు మర్చిపోలేము, ఇలాంటి భోజనాలు మర్చిపోలేము. వెంటనే మా శిష్యులందరినీ పిలిచి, నాతో వచ్చిన 30 మందిని పిలిచారే, పెద్ద అయినరా రాజకీయ నాయకుడు ప్రేమతో పిలిచాడు,
దయచేసి నా సంగతి తెలుసు కదా, నేను ఇలా మనిషిని కనపడతాను కానీ పెద్ద ఎక్కువ తినలేను, మరి నాతో వెనకాల వచ్చినందుకు మీరు న్యాయం చేసేయండి అని చెప్పి వాళ్ళందరిని ప్రోత్సహించి పంపిస్తే డేక్షలు ఒకటే మిగిల్చారు మా వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి శిష్య బృందాలు కూడా ఉండాలి దేవుని సేవకులు వెనకాల, వాళ్ళు బాధపడకుండా ఉంటారు. ఆమేన్, రైట్. ఆ భోజనాల సంగతి ఇప్పుడు వరకు మర్చిపోలేదు, అందుకని చెప్తున్నాను మీకు ఈ మాట. కొన్ని భోజనాలు ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే సొలొమోను బల్ల మీద ఆమె కొరకు సిద్ధపరిచిన భోజనాలు మర్చిపోలేదట, ఆశ్చర్యాన్ని కలిగించిందట. సరే, ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య గురించి ధ్యానం చేస్తున్నా. మరి ఆయన ఎంత మంచి రకాలైన భోజనాలు ఏర్పాటు చేస్తే ఈయన ఇంకా ఎన్ని రకాలైన భోజనాలు ఏర్పాటు చేయాలి, ఈయన ఇంకా ఎంత మంచి భోజనాలు ఏర్పాటు చేయాలి ఆలోచన చేస్తే ఒక్క మాట చెప్తాను వినండి. ఆయన వీళ్ళకి ఎంత మంచి భోజనాలు పెట్టినా ఉదయం టిఫిన్ తింటే మళ్ళా మధ్యాహ్నం ఆకలి. ఎందుకు వచ్చిన గొడవ? నా బిడ్డలకి ఒక చక్కటి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాను, నా రాజ్యం ఎంత మంచి అవకాశం అండి. ఇక భర్తలు తిట్టుకో అక్కర్లేదు, పొద్దున్నే రైతు బజార్కి వెళ్ళి ఏంట్రా బాబు ఈ గొడవలు అనుకో అక్కర్లేదు, బజార్కి వెళ్ళక్కర్లేదు, ఆడవాళ్ళు క్యారేజీలు పెడతా తిట్టుకొని అక్కర్లేదు, ఉల్లిపాయలకి ఉల్లిగడ్డల కోసం మా నాన్నకి చెప్పని పెళ్లి చేయొద్దని చేశాడు అని తిట్టుకో అక్కర్లేదు, ఎవ్వరికి ఏ బాధ లేదండి. ఒక్కసారి గొప్పవాడైన యేసయ్యతో అనుబంధం కుదిరిందా, ఆకలి దప్పిక లేని రాజ్యంలోనికి నిన్ను తీసుకువెళ్ళబోతున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆకలి దప్పిక లేని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. నేను అందుకే అన్నాను, ప్రపంచంలో ఉన్నవారందరికన్నా గొప్పడని. ఎందుకన్నానంటే ఈ ఫెసిలిటీస్ ఎవరైనా ఇవ్వగలరా మనకి? మొన్నే ఎలక్షన్స్ అయినాయి, ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పగలిగాడా నాకు ఓటేస్తే 5 సంవత్సరాల ఆకలి దప్పికలు ఉండవు అన్న? ఎవరన్నా అన్నారన్నా? ఇక్కడ తెలంగాణలో ఏమైనా జరిగిందా? జరగదండి. తెలంగాణలో కాదు, ప్రపంచంలో ఎక్కడ జరగదు. అందుకే అన్నాను ప్రపంచంలో ఉన్న వారందరికన్నా గొప్పవాడు అని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఒక సుందరమైన పట్టణం నీ కొరకు నిర్మించబడుతుంది, అందులో ఆకలి దప్పికలు లేవు. ఆకలి దప్పిక లేని సుందరమైన పట్టణంకి సిద్ధపడాలని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా మనకు బోధపరుస్తూ ఉన్నాడు. తర్వాత మాట కొంచెం కిందకు వచ్చేస్తే చదువు చూడండి. భోజన ద్రవ్యములు వారి ఉపచారులు అతని సేవకులు కూర్చుండు పీఠములు, అంటే చైర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, అంటే ఫర్నిచర్. ఆ ఫర్నిచర్ కూడా చాలా ఆశ్చర్యం కలిగించిందట. అక్కడ వేసిన కుర్చీలు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. మరి ఎలా చెక్కించాడో, ఎలా తయారు చేయించాడో మనకు తెలియదు. కానీ అయితే మాట చెప్తున్నాను, సొలొమోను ఎంత చక్కటి కుర్చీలు ఏర్పాటు చేసినా మన ప్రభువుకి ఆయనకి ఉన్న ఒక తేడా చెప్తాను. పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువుకి మనకి ఎలాంటి సంబంధం ఉంది? సొలొమోను ఉపచారులకి ఆయనకి పెట్టిన తేడా ఏంటో నేను ఒక మాట చెప్తాను. సొలొమోను అక్కడ రాజపీఠం మీద కూర్చుంటే ఆయన ఉపచారులు ఎక్కడో కింద అంత దూరంలో కూర్చోవాలి. కానీ మన ప్రభు మన కొరకు చేసిన గొప్ప ఏర్పాటు ఏంటంటే ఆ యొక్క బంగారు సింహాసనం దగ్గర తన కుడి పార్శ్వమున మనల్ని కూర్చోబెట్టుకోబోతున్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఇలాంటి రాజులు ఎవరైనా ఉంటారండి? ఆయన కుడి ప్రక్కనే తన ప్రజలను కూర్చోబెట్టుకునే రాజులు ఎవరైనా ఉన్నారా? నాతో పాటే నా బిడ్డలు ఉండాలని ఆశపడే రాజులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందుకే నేను ప్రపంచంలో ఉన్న వారందరికన్నా గొప్పవాడు అని చెప్పాను. అంత దూరంలో అక్కర్లేదండి. ఆ సింహాసనం బంగారు సింహాసనం, ఆ సింహాసనం మీదే ఆయనతో పాటు కుడి పార్శ్వమున కూర్చునే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించి ఆయనతో సమానమైనటువంటి వారిగా మన గొప్ప యోగ్యతనిచ్చి ఆ బంగారు రాజ్యంలో మనందరినీ బలపరచబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆ పరిచారకులకి ఎంత మంచి కుర్చీలు వేసినా టైమింగ్స్ ఉంటాయి. అయితే 8 గంటల డ్యూటీ, లేకపోతే 10 గంటల డ్యూటీ, 12 గంటల డ్యూటీ. అది కూడా రాజుకి మంచి మనసు ఉన్నంత వరకే. రాజు దృష్టిలో తేడా వచ్చిందా కుర్చీ కాదు కదా, పీకలు లేచిపోతాయి. కానీ మన ప్రభు దగ్గరికి ఒక్కసారి వెళ్ళామంటే 2 గంటలు, 5 గంటలు, 8 గంటలు కాదండి, యుగ యుగాలు ఆయన ప్రక్కనే మనం కూర్చుని ఉండబోతున్నాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా అనిపిస్తున్నారా మీకు యేసు కన్నా గొప్పవాడని? అనిపించకూడదు. ఇక
యేసు కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరండి. నువ్వు నమ్మిన వ్యక్తులు కానీ, నువ్వు నమ్మిన చుట్టాలు కానీ, నీ నమ్మిన స్నేహితులు కానీ, నీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ, యేసు కన్నా గొప్ప స్థానాన్ని నీకు కల్పించగలిగిన వారు ఎవరు లేరు. అందుకే తన్ను తాను చెప్పుకున్న మాట, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆ తర్వాత మాట చదువుదాం చూడండి. అతను బల్ల మీద భోజన ద్రవ్యాలు, సేవకులు కూర్చుండు పీఠములు, అతను ఉపచారులు కనిపెట్టుట. ఆ ఉపచారులను పెట్టాడు. కొంతమందిని కనిపెట్టుకునేవారిని, అరే మీరు అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటారు, రాణమ్మగారు వేరే ఊరు నుండి వచ్చారు, కొంచెం జాగ్రత్తగా చూడండి అంటే అసలు కాలుకి ఎంత పెట్టనట్లేదు, ఎంత చక్కగా చూస్తున్నారు, ఎంత చక్కగా. ఆ కింద లైన్లో గిన్నెనందించువారు అని ఉంటుంది, అంటే భోజనం పెట్టి దగ్గర కూడా ఎంత చక్కగా, ఎంత వైవిధ్యంగా చేస్తున్నారో. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నిజమే, కొన్ని పరిచర్లకి వెళ్తాం మేము. వెళ్ళినప్పుడు అక్కడ 2 రోజులు 3 రోజులు ఉండాల్సి వస్తే పాస్టర్ గారు ముందే ఒక 2-3 పెట్టి, అయ్యారు మీరున్న 3 రోజులు వీళ్ళిద్దరు మిమ్మల్ని చూసుకుంటారండి అని చెప్తారు. ఎంత చక్కటి పరిచర్య చేస్తారు కొంతమంది. ఆ సేవకులు నేర్పించే విధానం, దైవజనులు నేర్పించే విధానం, ఆ సేవకుని దగ్గర ఉన్నటువంటి పద్ధతి, ఆ విధానం, అబ్బో చాలా అద్భుతం. ఇంకా కొంతమంది ఉంటారు నిద్రపోనేవారు మమ్మల్ని. ఇదో రెండో కావిది. మేమేదో రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే వేరే ఊర్లోనే దొరుకుతుంది, మాకు ఇంటి దగ్గర దొరకదు. వెళ్ళి 3 రోజుల మీటింగ్ ఎక్కడైనా హోటల్లో పడుకుంటూ గంట పడుకుందారంటే అతమాను తలుపు తీసి లోపలికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడతానికి ట్రై చేస్తూ ఉంటారు జోరేగల్లా కొంతమంది. అదో బ్యాచ్. అర్థమవుతుందా? ఉపచారులు కనిపెట్టే విధానం, వారిని చూచుకునే విధానం, వారిని జాగ్రత్తగా గమనించే విధానం, వారికి భోజనం వడ్డించే విధానం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించిందంట. ఈమె కూడా ఒక దేశానికి రాడైనప్పటికీ ఇంత చక్కటి మాటలు ఆమె తెలియజేస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. సరే, ఈమె కొరకు కనిపెట్టుకున్న ఉపచారుల గురించి అంత సంతోషం కలిగితే మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం చెప్పండి? సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య. మరి ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఉపచారుల గురించి చెబితే చప్పట్లు కొట్టకుండా ఉండరు. మనకు పరిచర్య చేయటానికి దేవదూతలకు ఆజ్ఞాపించాడట ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా పాడతాం కదా. మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప యాత్రలో మనం ఉన్నాం. నిజమే, మనకు పరిచర్య చేయడానికి దూతలు పెట్టాడు ఆయన. ఈరోజు ఒక సంతోషకరమైన వార్త ఏంటి తెలుసా? నీ ప్రక్కన ఆయన దూతలు ఉన్నారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు వెళుతున్నప్పుడు ఆయన దూతలు నీతో వస్తున్నారు. నువ్వు వెళుతున్నప్పుడు ఆయన దూతల సైన్యాన్ని నువ్వు చూస్తున్నావు. నువ్వు వెళుతున్నప్పుడు ఆయన శక్తిని, ఆయన బలాన్ని నువ్వు చూస్తున్నావు. స్తోత్రం చెప్పండి. అదృశ్యమైన దేవుని శక్తి నిన్ను కమ్ముకొని నిన్ను నడిపిస్తా ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రపంచంలో ఉన్న వారందరికన్నా గొప్పడని దీన్ని బట్టి అన్నాను. ఏ ఎమ్మెల్యే గారని చెప్పారా? నాకు ఓటేస్తే 5 సంవత్సరాలు మీకు ఇద్దరు దూతలు పెడతానరా అని ఎవరని చెప్పారా? చెప్పలేరండి. ఆయన ఒక్కడికే సాధ్యమది. అందుకే ఆయన అందరికన్నా గొప్పవాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇంకా కొంచెం కిందకు వచ్చేస్తే అతని ఉపచారాలు కనిపెట్టేటు వారి వస్త్రములు అనండి మాట, వారి వస్త్రాలు కూడా ఆశ్చర్య వేసిందంట. మరి ఎంత వెరైటీగా ఉపచారులకి పరిచారకులకి వస్త్రాలు కుట్టించాడో మనకు తెలియదు, కానీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించే వస్త్రాలు ఆమె చూడగలిగింది. నిజమే, ఈరోజు పరిచర్యలో కూడా రకరకాల వస్త్రాలు మనం సభల్లో చూడగలుగుతాం. నేనైతే పరిచర్యకి వెళ్ళినప్పుడు యేసయ్య దీవెన పండుగలు మా క్రూసైడ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ టీం, మ్యూజిక్ టీం అందరికీ ఒక యూనిఫామ్ వేస్తాను. నాట్యం చేసే వరకు ఒక యూనిఫామ్ ఉంటుంది, కింద పరిచర్య చేసే వరకు ఒక యూనిఫామ్ ఉంటుంది. ఎందుకంటే రాజులకు రాజు అయిన యేసయ్య సేవ ఘనంగా ప్రత్యేకంగా కనపడాలన్నది నా ఆశ. ఆమేన్ చెప్పండి. మా చర్చిలో తీసే పాటలు మీరు చూస్తున్నారా? ఈరోజు కూడా ఒక పాట రిలీజ్ చేసాం. అందులో గమనించండి ఒకసారి, కోయిర్ వారికి ఒకటి, ఆర్కెస్ట్రా వారికి ఒకటి, కింద ఉన్నవారు అందరూ కూడా రకరకాల వస్త్రాలతో సంతోషంగా దేవుని గణపరిచే పాటలు నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. అదొక ప్రత్యేకత. ఇప్పుడు చాలామంది చాలా సంఘాల్లో ఎక్కడికి మీటింగ్లకి అన్నీ ఇది కనపడతా ఉంది. స్పెషల్ వస్త్రాలతో వాలంటీర్స్ని నిలబెట్టడం, కోయిర్ వారిని నిలబెట్టడం. నిజమే, ఒక ప్రత్యేకత వస్త్రాల్లో మనకు కనబడుతుంది. ఆ ఉపచారులకు కూడా ఆమె అతడు వేసిన వస్త్రాలు అంటే ఆశ్చర్యం కలిగిందట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇకపోతే ఒక్కసారి బయటకు వచ్చి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి బట్టల షాపుల్లో కూడా చాలా వెరైటీ వస్త్రాలు వస్తున్నాయి కదా, చాలా వెరైటీ వస్త్రాలు. కొన్నిసార్లు అవి ఎవరి బట్టలో కూడా తెలియట్లేదు, మగోళ్ళియా ఆడోళ్ళు బట్టల. కొన్నిసార్లు ఆడోళ్ళు వేసుకునే బట్టలు, మగోళ్ళు వేసుకునే బట్టలు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అలాంటి రకరకాల బట్టలు వచ్చేస్తున్నాయి. పండక్కో పేరు, దానికి ఒక కొత్త వస్త్రం. అవి ఎక్కడ చిరిగిపోయి ఉంటున్నాయో
ఎక్కడ ఎలాగ ఉంటున్నాయో కూడా తెలియట్లేదు. అలాంటి బట్టలు వచ్చేస్తాను. మొన్న నా దగ్గరికి వచ్చాడు కుర్రోడు ప్రార్థన చేయమని, ఇంచుమించు ప్యాంట్ అంతా చిరిగిపోయే ఉంది. ఏంట్రా ఇది ఏంట్రా అంటే స్టైల్ అన్న అంటున్నాడు. నాకు అనిపించింది నా పాత ప్యాంట్లన్నీ చింపేసి అమ్మేస్తే పోద్ది అనిపించింది. దానికి ఉన్న ఖరీదు మళ్ళీ దేనికి ఉండదో. అమ్మో దానికి చాలా పెద్ద రేటు మళ్ళీ దానికి. ఒక మాట చెప్తాను, ఒక్కసారి పక్కకు వచ్చి బజార్లోకి ఎన్ని వస్త్రాలన్నా రానివ్వండి, కస్టమర్ల దేవుళ్ళకు అని పిలిచి మరీ అమ్ముతారు వాళ్ళు. మనల్ని దేవుళ్ళు చేసేస్తారు వాళ్ళు కొనుక్కోవాలి కదా. ఎన్ని వస్త్రాలన్నా రానివ్వండి, కానీ క్రైస్తవుల వస్త్రధారణ దేవునికి మహిమకరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎలాంటి బట్టలు పడితే అలాంటి బట్టలు మనం వేయకూడదు. మన క్రైస్తవులం, దేవుని పోలిన పిల్లలం. మన ఒంటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి, మన దేహాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ఎలా పడితే అలా కనపడకూడదు. మరి ప్రాముఖ్యంగా స్త్రీలు ఎవరు కూడా మిమ్మల్ని ఏలు పెట్టి చూపించకూడదు, ఎవరు మిమ్మల్ని విమర్శించకూడదు. క్రైస్తవురాలంటారా, ఒక క్రైస్తవుడు అంటారా, ఎలా ఉన్నాడో చూడండి అని పిచ్చి పిచ్చిల మాట్లాడి దేవునికి అపకీర్తి తెచ్చే వస్త్రధారణ ఎప్పుడూ చేయకూడదు. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు యాసిడ్లు పోసేస్తున్నారు కొంతమంది. ఎందుకనంటే ఇదే కారణం. వాళ్ళు ఏమో రెచ్చగొట్టి బట్టలు వేసి తిరుగుతారు కొంతకాలం, వాళ్ళు వెనకాల తిప్పుకుంటూ ఉంటారు. తర్వాత ఇటు ఆశపడి నిరాశ ఏం చేయాలో తెలియక నాకు దక్కంది ఎవడికి దక్కకూడదని యాసిడ్ పోసేస్తాడు. అపార్థాలు చేసుకోకండి, అనార్థాలకి వెళ్ళిపోకండి. దైవికమైన మనసుతో ఒక మంచి ఆలోచనతో మీ వస్త్రధారణ పెట్టుకోండి. సమాజం హర్షించే రీతిగా, సంతోషించే రీతిగా మీ వస్త్రధారణ ఉండాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఎక్కువ రకాలైన వేషాలు వేస్తే దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. ఒక చిన్న కథ చెప్తాను. ఒక కుర్రోడు అలాగే వెరైటీగా ఉందామని సొక్కాయి కుట్టించుకొని వెనకాల పెట్టాల్సిన కాలర్ ముందుకు పెట్టాడంట. ఇలాగా ఇక్కడ ఉండాల్సిన జోబేమో ఈపు మీద కుట్టించుకున్నాడంట. ఒక వంకర టెంకర సైకిల్ వేసుకొని ఆడు ఇలా ఏలపాట వేసుకుని తొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈలోపు వెనకాల ఒక 5గురు కారులో వస్తూ ఉన్నారు. వీడు ఇలా తొక్కి ఇలా వంకరగా తిప్పేటప్పుడు కారు వచ్చి ఆయన గుద్దేసింది. ఆడు అలా ఎదురున్న బురద కాలంలో పడిపోయాడు. పడిపోవటం కారోళ్ళకి భయం వేస్తున్నారు. ఊర్లో వాళ్ళు వస్తే మనల్ని కొట్టేస్తారా, అర్జెంటుగా ఆయన లేపి ఏదోటి సరిచేయాలని చెప్పి ఆయన బురద కాలంలో తీసి రోడ్డు మీద పడుకోబెట్టి అలా చూస్తూ ఉంటే అసలు ఆడి సంగతి ఏమో అర్థం కావట్లేదు వీళ్ళకి. వీడు చాలా వెరైటీగా ఉన్నాడు. ఇదేంట్రా వీడు ఇలా ఉన్నాడు, ఏంట్రా జోబిట్ ఉంది, కాలరేట్ ఉంది అని ఒక అరగంట సేపు తీక్షణంగా పరీక్షించి వీళ్ళు అర్థం చేసుకున్నది ఏంట్రా అంటే, అరే పాపం వీడు పడటం యువతలో ఉండాల్సిన మెడక యువతలకు తిరిగిపోయింది పాపం అని చెప్పి వీళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వెంటనే చేసిన పని ఏంటంటే అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ మెడకైనా మళ్ళీ సరి చేయాలి. అందుకని ఒక ఇద్దరేమో కాళ్ళు తొక్కుపెట్టారంట, ఇద్దరేమో చేతులు తొక్కుపెట్టారు, ఒకడేమో పొట్ట మీద కాలు వేసాడు. ఇద్దరు వెళ్ళి బాగున్న మెడకైని యువతలకు తిప్పేశారు. అంత చక్కగా ఉన్నవాడు ఒక దెబ్బకి పరదేశంలో ప్రియులారు అయిపోయింది. కొన్నిసార్లు మన అధికమైనటువంటి పరిస్థితులు ఇలాంటి వాటికి దారి తీస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. సర్లే ఇదేదో కొంచెం నిద్రపోతారేమో లేపటానికి అని చెప్పని ఇది ప్రక్కన పెట్టండి. ఇప్పుడు వచ్చేద్దాం. సొలొమోను కుట్టించిన వస్త్రాలు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య. మరి సొలొమోను కంటే గొప్పవాడిని యేసయ్య మన కొరకు సిద్ధపరుస్తున్న సుందర రాజ్యంలో, చక్కటి పరలోక రాజ్యంలో, ఆకలి దప్పిక లేని రాజ్యంలో ఏమంటే మన కొరకు సిద్ధపరుస్తున్న వస్త్రాలు చెబితే ఇంకా ఆశ్చర్యం. అదేంటో తెలుసా? మహిమ వస్త్రాలను సిద్ధపరుస్తున్నాడు ఆయన మన కోసం. గట్టిగా చప్పట కొట్టండి ఒకసారి గట్టిగా. ఏ టైలర్కు అందనివి, ఎక్కడ దొరకనివి తన మహిమ చేత కప్పి, తన మహిమ చేత నింపి, తన మహిమ చేత అలంకరించబోతున్నాడు ఆయన. ఎంత సంతోషం! స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక చివరికి వచ్చేద్దాం. చూడండి, ఆఖరిగా చూడండి. అతని భోజనం బల్ల మీద ఉన్న ద్రవ్యాలు, అతని ఉపచారాలు కనిపెట్టి వస్త్రాలు, అతని గిన్నెను అందించేవారు. ఆఖరి మాట, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి. దహన బలులు చెప్పండి. సొలొమోను అర్పించే బలులు చూసి కూడా మతిపోయిందట అమ్మగారికి. మీరు ఎప్పుడైనా చదివారా? పక్క అధ్యాయంలోనే ఉంటుంది. ఒకసారి సొలొమోను అర్పించిన బలి గురించి చదివితే 1,20,000 గొర్రెలు అర్పించాడట. చెప్పండి ఎన్ని? అమ్మ కొంచెం గట్టిగా 1,20,000 గొర్రెలు అంటే మాటలా? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక 100 గొర్రెలు నడిపించుకుంటూ వెళ్తేనే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది మనకి. 1,20,000 గొర్రెలు అంటే బాబు ఎంత భయంకరమైనటువంటి బలి అర్పణ అని చెప్పాలి దాన్ని. ఎంత పెద్ద గ్రౌండ్లో పెట్టాలి? సరే రాజుగారు కదా, గ్రౌండ్ కొద్దివే ఉందిలే, ఎక్కడో చోట పెట్టాడు. ఎంత డబ్బు వెచ్చించాలని, డబ్బు పెద్ద ఇది కాదు పెట్టాడు. కానీ అట్లా బలి ఇవ్వటానికి ఒక్కొక్క దానికి ఎంతంత టైం పడుతుంది?
ఎంత టైం వెచ్చించాడు. ఒక కత్తి తీసి దాన్ని బలి ఇవ్వడానికి ఎంత బలాన్ని ఉపయోగించాలి. 1,20,000 గొర్రెలు బలి అర్పించాడంటే మరి ఎంత బలాన్ని ఉపయోగించాడు. అతనున్న పట్టుదల, దీక్ష, అతను బలి అర్పించిన విధానం ఎంత ఆశ్చర్యం. రాణిగారికి ఆశ్చర్యం వేసిందండి. రాణిగారికి ఆశ్చర్యం వేసింది. మంచిది. సొలొమోను 1,20,000 గొర్రెలు అర్పిస్తే మరి మన ప్రభు ఇంకెన్ని గొర్రెలు అర్పించాలి? కనీసం 2,40,000 అర్పిస్తే కానీ బ్యాలెన్స్ కుదరదు కదా. ఆయన సొలొమోను కన్నా గొప్పవాడు ఎందుకయ్యాడో తెలుసా? గొర్రెల రక్తం వలన, కోడిల రక్తం వలన పాప విమోచన కలుగదు గనుక ఆయన అర్పించినది గొర్రెలను కోడలను కాక తానే వదకు తేబడిన గొర్రె పిల్లవలే మారిపోయి మనందరి కోసం ఒక గొప్ప బలియాగమైపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇలాంటి వారు ఎవరున్నారండి భూమి మీద? ఎవరున్నారండి? ఎవరిని? జ్యోతిరాజు సొలొమోను 1,20,000 గొర్రెలు అర్పించాడు. నువ్వు కూడా నీ భక్తిని ఒకసారి కనపరుచుకో. 2,40,000 నువ్వు కూడా సమర్పించంటే నెలకి ఎంతో కొంత అప్పో చేసి నేను బ్రతుకున్న కాలంలో గొర్రెలను అర్పించగలనేమో, కానీ నీవే బలైపో అని అంటే నేను ముందుకు రాగలనా? ఏ వ్యక్తి ముందుకు వస్తాడు? సొలొమోను ముందుకు రాగలడా? రాలేడు. ఈ రాత్రి అందుకే చెప్తున్నాను, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? స్తోత్రం కలుగునుగాక. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా బలుల కోసం జంతువులను, పక్షులను అర్పించగలరేమో, కానీ ఏ వ్యక్తి కూడా తాను సర్వలోక పాప పరిహారార్థముగా బలిగా అర్పించబడిన వ్యక్తులు భూమి మీద ఎవరూ లేరండి. అందుకే చెప్పాను, సొలొమోను కాదు, సొలొమోను కాదు, ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఆయన గొప్పవాడు అనే సంగతి ఈ రాత్రి మరొకసారి తెలియజేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇవన్నీ చూసి ఆశ్చర్యపడినదై ఇంకొక పావు గంటలో నేను ముగిస్తాను. చూడండి ఏం మాట్లాడిందో చివరి మాటలు చెప్పేసి ముగిస్తాను. 6వ వచనం. ఆ విస్మయం పొందినదై రాజుతో ఇట్లా, నేను నీ కార్యములను గురించి, జ్ఞానమును గురించి నా దేశమందు నేను విన్న మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలు నమ్మక వింటిని, ఉన్న దానిలో సగమైన నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుని ఉన్నాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటుంది రాజుగారు, మీ దగ్గరికి రాకముందు మా దేశంలో మీ గురించి రకరకాలుగా చెబుతుంటే అబ్బా ఇంత సీన్ ఉందా సొలొమోనుకు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చెప్పినోడు మీ గురించి సగం కూడా నాకు చెప్పలేదండి అంటుందంట. ఈ మాట ప్రతి ఒక్కరి నోట రాబోతుంది ఒక రోజు. అయితే పరలోకం లేకపోతే నరకంలో ఉంటాం. నరకానికి వెళ్ళినోడు అంటాడు, ఒరే బాబు కింద అగ్ని ఆరదు, పురుగు సావదని చెప్పారు, ఎంత సీన్ ఉంటుందా అని అనుకున్నాం, కానీ ఇందులో పడ్డాక అర్థమవుతుంది చెప్పినోడు సగం కూడా చెప్పలేదని అర్థమైంది అని మాట అనబోతున్నారు. ఆ పరలోకానికి వెళ్ళి చేరిన వాళ్ళందరూ కూడా అనబోతున్నారు ఏమని తెలుసారే బాబు, జ్యోతిరాజు గారు ప్రయత్నం చేశారు, జెర్మియా గారు ప్రయత్నం చేశారు, రాజశేఖరయ్య గారు ప్రయత్నం చేశారు పరలోక రాజ్య వివరణ గురించి, కానీ వీళ్ళు ఎవరో చెప్పలేకపోయారు. ఈ మాట అరే చెప్పినోడు సగం కూడా చెప్పలేదు. ఇంత సుందరమైన పట్టణమా, ఇంత అందమైన పట్టణమా అని ఆశ్చర్యపడే ఒక దినం రాబోతుంది. సంతోషంగా చప్పడగొట్టి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక ఈ రాత్రి ఎందులో ఉండబోతున్నావు? నరకాగ్నిలోనా, అనిత్య రాజ్యంలోనా? నిత్య రాజ్యంలో ఉండాలంటే అందరికన్నా గొప్పవాడైన యేసయ్యతో నీ సంబంధ బాంధవ్యాలు ఎలాగున్నాయో ఈ రాత్రి పరీక్షించుకో. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇక చివరి మాటలకు వచ్చేద్దాం. 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. అంటే సొలొమోను దగ్గర ఉన్న మనుషుల్ని భాగ్యవంతులని వర్ణిస్తుంటే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ఇంకెంత భాగ్యవంతులు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ సొలొమోను దగ్గర ఉన్న మనుషులు, అది కాదు నేను అంటాను, ఓ మాట చెప్పండి, శాబా దేశపు రాణి గొప్పదా, మనం గొప్పవాళ్ళమా? గట్టిగా చెప్పాలి. ఎందుకు గొప్పవాళ్ళు? ఆవిడ రాణి కదా. ఒక మాట, శాబా దేశపు రాణి సొలొమోనును మాత్రమే చూసింది. మనం సొలొమోను కన్నా గొప్పవాడైన యేసు ప్రభుని చూడగలుగుతున్నాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకే ఆవిడకన్నా మనం గొప్పవాడు. నేను అంటాను, ఒక ఆవిడ ఈ రోజు వరకు బ్రతికుంటే ఆవిడ స్టేట్మెంట్ మారిపోయేది. యేసుప్రభుని చూస్తుంటే ఒకప్పుడు సొలొమోను గొప్పవాడు అనుకున్నాను, కానీ యేసుప్రభుని చూసిన తర్వాత నాకు అర్థమైంది సొలొమోను కాదు కదా, యేసుప్రభు లాంటి ఎవరో లేరు అని చెప్పి వెళ్ళిపోయేది. కానీ ఆమెకు అవకాశం ఇవ్వబడలేదు. ఆయనను గురించి చెప్పే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇక చివరి మాటకు వచ్చేటప్పటికి 10వ వచనంలో రాజు కోసం కొన్ని కానుకలు తెచ్చిందట. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారం, బహు విస్తారమైన గంధవర్గం, రత్నములను ఇచ్చాను. చాలా పట్టుకొచ్చింది. చూడండి ఇందులో ఒక్క మాట చెప్తాను, 240 మణుగుల బంగారం. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి.
అలాగైపోయారే చలికి. గట్టిగా చెప్పండి. 240 మణుగుల బంగారం అనండి. ఎవరికి పట్టుకొచ్చింది? సొలొమోను గారికి. ఎందుకు? ఆయన జ్ఞానాన్ని, ఆయన వివిద్యని, ఆయన గొప్పతనాన్ని చూసి ఆయన కానుకలకు ఇవ్వటానికి విస్తారమైన గంధవర్గాలు చాలా పట్టుకొచ్చింది. అందులో 240 మణుగులు బంగారం. సూపర్. ఇప్పుడు నేను చెప్పిన వర్తమానంలో సొలొమోను గొప్పడా, యేసయ్య గొప్పడా? గట్టిగా అనాలి. అర్థమైపోయింది కదా. ఇప్పుడు సొలొమోను కాదు, సొలొమోను కంటే యేసయ్య గొప్పడు అన్నవాళ్ళు చేయెత్తండి. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మరి ఆ సొలొమోనుకు 240 మణుగులు బంగారం ఇస్తే మనం యేసయ్యకి ఇంకెంత బంగారం ఇవ్వాలి? మాట పడిపోద్ది అంతే దెబ్బకి. పాయింట్లు చెప్తే అసలు పిలవరు రెండోసారి. నిజమే కదండి. ఇంకెవరికన్నా ముక్కులకి, మెళ్ళకి, చెవులకి ఉంటే చెయ్యి చాపుంచుతో ఒక 5 నిమిషాలు పరిగెత్తుకొచ్చేయండి త్వరగా. యేసయ్యకి వేసేయండి అన్నాను, 5 నిమిషాల్లో గ్రౌండ్ ఖాళీ అయిపోద్ది మొత్తం. ఒక శుభవార్త, ఒక అద్భుతమైన మాట. ఒకవేళ మీరు ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడి వస్తారేమో, కానీ ఆయన మీ బంగారాన్ని, వెండిని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని కోరుకునే దేవుడు కాదు. ఆయన మీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి మీరు కావాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. ఈ రాత్రి యేసయ్యకు నీవిచ్చేవి కాదు కావాల్సింది, నువ్వు కావాలి. చక్కగా పాడుతున్నాం కదా, బంగారం అడుగలేదు, వజ్రాలు అడుగలేదు, హృదయాన్ని అడిగావయ్యా, ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అవును, రాత్రి నువ్వు కావాలి యేసయ్యకి. నువ్వు దేవునికి అప్పగించబడకుండా నీవిచ్చే వాటిని కూడా దేవుడు అంగీకరించడం. మొదట నీవు దేవునికి కావాలి, నీ జీవితం దేవునికి కావాలి, నీ హృదయంలో దేవునికి స్థానం కావాలి, నీ గుండెల్లో యేసయ్యకు స్థానం కావాలి. యేసయ్యను ఒక గొప్ప దేవుడిగా నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. నేను అంటాను, యేసయ్యకు జీవితం ఇచ్చినోడు యేసయ్యకు అన్నీ ఇచ్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. నిజమండి. యేసయ్యకు హృదయంలో స్థానం ఇచ్చిన వాడు బంగారాన్ని పెద్ద లెక్క చేయడు, అలా పడేస్తాడు ప్రభు దగ్గర. డబ్బులు లెక్క చేయడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏది లెక్క చేయడు. ఆమేన్ చెప్పండి. 6-7 సంవత్సరాల క్రితం మా చర్చి కట్టేటప్పుడు ఇలాగే దేవుని మందిరంలో వాక్యం చెప్తా, బంగారం కూడా దేవునికి ఇవ్వచ్చు, హృదయాన్ని ఇచ్చినోడికి పెద్ద కష్టం కాదు, దేవునికి అన్ని ఇస్తాడు, హృదయం ఇచ్చిన వాళ్ళు ఎంత ఇస్తారో ఇవ్వండి ప్రభు అని అంటే, ఆ రోజు 2 కేజీలు బంగారం వచ్చేసింది. 2 కేజీలు బంగారం. ఎక్కడో బైబిల్లో చదివాను కానీ ఈ కాలంలో నేను ఎక్కడ చూడలేదు. నాకే ఆశ్చర్యం వేసిపోయింది, ఏంట్రా బాబు ఇంత బంగారం ఇచ్చేసారండి. నిజమే, మన హృదయం యేసయ్యకి ఇస్తే మనం ఏదైనా ఇచ్చేస్తాం యేసయ్యకి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంతకీ హృదయం యేసయ్యకి ఇచ్చావా? నీ జీవితం యేసయ్యకి ఇచ్చావా? నువ్వు అలా ఇస్తే యేసయ్య నీకేమిస్తాడు? ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. 13వ వచనం. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు శాబా దేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకి ఇచ్చాను. అప్పుడు ఆమె సేవకులు తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. తన ప్రభావమునకు తగినట్టు అనండి ఈ మాట కొంచెం గట్టిగా. అబ్బాయి వినపట్లేదు గట్టిగా. అంటే అర్థం ఏంటి? ఆ మాటకి అర్థం ఏంటి? ఈమెమో 240 మణుగులు బంగారం ఇస్తారని గంధవర్గం ఇవన్నీ పట్టుకొచ్చింది. వెళ్ళిపోయేటప్పుడు సొలొమోను గారు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించాడు. ఆయన ఏమి ఇచ్చాడని రాసింది? ఐటమ్స్ ఎన్ని ఇచ్చాడో రాయబడలేదు, కానీ ఒక్క మాటలో రాసేశాడు, తన ప్రభావమునకు తగినట్టు. అంటే ఆయన కెపాసిటీని బట్టి. మరి సొలొమోను ప్రభావం ఏమైనా చిన్నదా? కాదు. ఆ చుట్టుపక్కల రాజ్యాల్లో ఆయనంత గొప్పవాడు ఎవరు లేరు, ఆయనంత ధనికుడు ఎవరు లేరు, ఆయన ఇవ్వగలిగినంత ఎవరు ఇవ్వలేరు. ఇవి ఇచ్చిన ఐటమ్స్ రాయగలిగారు, కానీ ఆయన ఇచ్చింది రాయలేకపోయారంటే ఎంత ఇచ్చి పంపించాడో, ఎంత గొప్ప కానుకలు ఇచ్చి పంపించాడో. సరే పక్కన పెట్టేద్దాం. సొలొమోను కన్నా గొప్పవాడైన యేసయ్య దగ్గరికి వద్దాం. స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసయ్యకి నీ హృదయం ఇవ్వగలిగితే యేసయ్య నీకు ఇవ్వగలిగింది ఏంటో తెలుసా? తన ప్రభావమునకు తగినట్టుగా ఆయన నీకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. స్తోత్రం చెప్పండి. గట్టిగా కొట్టండి. ఈ మాట గట్టిగా కొట్టండి. ఇప్పుడు సొలొమోను ప్రభావం గొప్పదా, యేసయ్య ప్రభావం గొప్పదా? చెప్పండి. సొలొమోను ఒక రాజ్యానికే పరిమితం, యేసయ్య సకల లోకానికి చక్రవర్తి అయినా ఉన్నదంతా ఆయనదే. ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కనుక ఆయన తన ప్రభావమునకు తగినట్టు ఇవ్వటం మొదలు పెడితే అసలు మన బ్రతుకులు వేరేగా ఉంటాయి. నేను అంటాను, క్రైస్తవుడు ఇంకా చాలామంది ఈ సాక్ష్యాన్ని పొందుకోలేదు.
క్రైస్తవులు చాలామంది తన ప్రభావం నాకు తగినట్టు ఇస్తున్నాడండి దేవుడు నాకు అన్న సాక్ష్యాన్ని చాలామంది లేరు. ఇంకా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం రక్షణ పొంది కూడా ఇంకా పేదరికంలో, అప్పుల్లో, భయంకరమైన దారిద్రతలో, భయంకరమైన శ్రమల్లో, ఇరుకుల్లో, కన్నీటితో, కలవరాలతో, శాపాల మధ్య నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పేరుకు క్రైస్తవుడిగా ఉంటున్నావు కానీ నీ గుండెల్లో యేసుకు స్థానం లేదు. నీ జీవితంలో ప్రభుకు సరి అయిన స్థానం లేకపోవడమే ఇందుకు కారణం. ఈ రోజున యేసుతో పెనవేయబడిన జీవితం, యేసుతో ముడివేయబడిన జీవితం, యేసు వశమైపోయిన జీవితం ఈ రాత్రి నువ్వు సంపాదించుకోగలిగితే ఆయన తన ప్రభావమునకు తగినట్టు నీకు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 10 నిమిషాలు నా సాక్ష్యాన్ని చెప్పి ముగిస్తాను. పాస్టర్ గారి పిల్లలు చాలా భక్తిలో పెంచారు. కానీ వయసు రీత్యా యవ్వన కాలం వచ్చేటప్పటికి ప్రతి ఇంట్లోనూ కూడా పిల్లలు ఎంతో కొంత అల్లరి చేస్తారు కదా, అది సహజంగా వచ్చేది. మాకు కూడా ప్రార్థనతో, భక్తితో సమానంగా అల్లరి కూడా వచ్చేసింది వయసుని బట్టి. ఇక 10వ తరగతికి వచ్చాను, బాగా అల్లరి చేయటం మొదలుపెట్టాం. ఎంత అల్లరి అంటే రోడ్డు మీద ఎవరన్నా ముసలోళ్ళు వెళ్తుంటే బతకనిచ్చేవాడిని కాదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్. నా వెనకాల 30 మంది కుర్రోళ్ళు ఉండేవారు, చదువుకునేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి నవ్వుకుంటాక నన్ను సాధనంగా వాడుకునేవారు. ఏదైనా చేయరా బాబు, ఏదైనా చేయరా అని. కాసేపు నేను చేసే చేష్టలకు వాళ్ళు నవ్వుకుని సంతోషించి వెళ్ళిపోయేవారు. అందుకోసం బాగా పిచ్చి అల్లరోడి కింద మారిపోయాను, బాగా అల్లరండి. అలా అల్లరి చేయటం వల్ల జరిగిన పర్యవసానం ఏంటంటే, సరిగ్గా చదువుకోకపోవటం. 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. పేపర్ అంతా ఎతికితే నా నెంబర్ ఎక్కడ కనపడలేదు. ఏమన్నా అర్థమైందా? 10వ తరగతి ఫస్ట్ క్లాసులో ఫెయిల్ అయిపోయాను. అది అసలు విషయం. ఇక ఫెయిల్ అవటం హల్లెలూయా. అమ్మ ఎంత మంచి తల్లివమ్మ నువ్వా. ఏదో దర్శనం వచ్చి లేచినట్టుంది ఇప్పుడేవిడ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను 10వ తరగతి ఫెయిల్ అయిపోతే ఆవిడకి ఎంత సంతోషం వచ్చింది చూడండి. హల్లెలూయా అంటుంది ఆవిడ. అంటే ఆవిడ కూడా అదే ఉంటుంది, నాకు లాంటి ఒకటి దొరికాడని చెప్పి ఉంటుంది. అలా ఫెయిల్ అవటం 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 4 years కోర్స్. ఏంటది? 10వ తరగతి. అది అసలు రూపం, అది మంది. జ్యోతిరాజు గారి గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్తుంటే ఆయనకి ఏంటంటే అదేంటంటే అన్ని దేశాలు, ఇన్ని దేశాలు తిరిగాడని మీరు అనుకోవచ్చు. కానీ నా ఒరిజినల్ రూపంలోకి వస్తే ఇది. చదువు రాలేదు, మొద్దోడిని అయిపోయాను, అజ్ఞానిని అయిపోయాను. ఎందుకు పనికిరాదు, చూసిన వాళ్ళు అందరూ ఎందుకు పనికొస్తారో నువ్వు అని అడిగేవారు. తలగాడి మీద తలకాయ పెడితే కళ్ళంట నీళ్ళు వస్తూ ఉండే. ఏంటి నాకు చదువు, కొంతమందికి నిజంగా మాట చెప్తాను, చదువు అందరికీ వచ్చేది. కొంతమంది బుర్ర ఒకలాగా ఉంటుంది, కొంతమంది బుర్ర ఒకలాగా ఉంటుంది. కొంతమంది చదివితే ఒకసారి పట్టేస్తారు, జ్ఞానం వచ్చేది. కొంతమంది 10 సార్లు చదివినా ఎక్కదో, వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉండదు, వాళ్ళు చదువులో ఫెయిల్ అవుతారు. అంత మాత్రాన పాపులేం కాదు వాళ్ళు. కొంతమంది ఫెయిల్ అయితే చాలు ఇంకా పెద్ద ఘోర పాపిని చూసినట్టు చూస్తూ ఉంటారండి. అంత అక్కర్లేదు. కొంతమందికి కొన్ని రకాలైన కొంతమంది వాళ్ళు స్వయం కృతాపరాధం, వాళ్ళు చదవాల్సిన టైంలో చదవక ఫెయిల్ అయిపోతారు. కొంతమంది అదో బ్యాచ్. నాకేంటంటే ఎన్నిసార్లు చదివినా గుర్తుండలేదు, జ్ఞాపక శక్తి లేదు, ముద్దోడిని అయిపోయాను, అజ్ఞానిని అయిపోయాను. 10వ తరగతి ఇన్నిసార్లు చదివేశాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తానికి 4 సంవత్సరాల తర్వాత దేవుని మహాకృప 10th క్లాస్ పాస్ అయిపోయాను. మా అమ్మ నాన్న పిలిచారు, రే చదువు లేకపోతే సమాజంలో విలువ లేదురా, చదువుకోరా. 10th క్లాస్ 4 సంవత్సరాలు చదివినోడు ఎవడైనా ఇంటర్మీడియట్ చదువుతాడు చెప్పండి? మీకు ఎవరైనా తెలుసాలంటాడు? నేను కూడా వద్దంటున్నాను బాబు, ఇప్పుడు వద్దు, నాకు మ్యూజిక్ వచ్చేసింది, కీబోర్డ్ వచ్చింది, తబలా వచ్చింది, జాజు వాయిస్తున్నాను, గిటార్ వాయిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, చక్కగా ఉంది పరిస్థితి. పెద్ద పెద్ద సింగర్స్కి అందరికీ అప్పటికే వాయించేస్తున్నాను. ఆ రోజుల్లో 32 సంవత్సరాల క్రితం బాబు 200, 300 ఇస్తున్నారు నాకు. ఏలియా గారు మీకు ఇప్పుడు ఇస్తున్నారు, మాకు అప్పుడే ఇచ్చారు. మరి ఏంటనుకున్నారు? బాగుంది పరిస్థితి. పేరు చెప్పుకుంటున్నారు, జ్యోతిరాజు అంట బాగా వాయించడం అంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అంతా బాగుంది. ఇప్పుడు చదువు ఎక్కడ ఎక్కుతుంది, నేను చదవనండి అంటున్నాను నేను. సరే ఎక్కడికైనా మీటింగ్లకు వెళ్తే మా నాన్నగారు కన్వీనర్ ఫోన్ నెంబర్ తెలుసుకుని ఫోన్ చేసేస్తున్నారు, రే అయ్యగారు మా ఓడు వస్తున్నాడు, కొంచెం చదువుకోమని చెప్పండి అని. 3 రోజులు బాగానే ఉంటుంది. వచ్చే ముందు పిలుస్తున్నాడు ఆ కన్వీనర్ గారు, బాబు చదువుకోమంటే చదువుకోని అంటున్నామంటే చదువుకో. ఎందుకు ఆయన ఎంత చదివాడు అని ఎంక్వైరీ చేస్తే 6, 7. నాకు పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చేసేవారు వీళ్ళంతా. ఓరు బాబు భలే ఉందరా. ఒకటి మాత్రం అర్థమైంది చివరికి, మా అమ్మకి నాన్నకి నేను చదవడం అనేది చాలా ఇష్టంగా ఉంది. సరే చదువుదాం అని ఒకరోజు తీర్మానం తీసుకుని ఇంటికి వచ్చి, సరే అండి మీరు ఎంత పట్టు పడుతున్నారు కదా, నేను ఏలూరులో మాత్రం చదవను, ఎక్కడికైనా పంపించేయండి అన్నాను. ఎందుకని? ఏలూరులో పెద్ద గ్యాంగ్ ఉన్నారు కదా మనకి.
ఆ గ్యాంగ్తో 1 సంవత్సరం చదివే 10th క్లాస్ 4 సంవత్సరాలు చదివితే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఎన్ని సంవత్సరాలు చదవాలి? అర్థమైపోయింది నాకు. ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళతో తెవలదరా, ఎక్కడికైనా వెళ్ళిపోదామని పంపించాను. ఒరే నీ ఇష్టం, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో, ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళిపో, చదువుకో చాలన్నారు. సరే, భీమవరం పట్టణం ఏలూరు ప్రక్కనే డిఎన్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ రోజు నోట్స్ పట్టుకుని అలా క్లాసులోకి వెళ్ళగానే 30 మంది లేచి గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. గడ్డం వచ్చేసింది అప్పటికే నాకు. నేనే టీచర్ని అనుకున్నారు. కూర్చోండిరా, అసలు వెనకాల వస్తున్నాడు, నేను మీకన్నా సీనియర్ని అంతే అని చెప్పి కూర్చోబెట్టాను. బాగుంది పద్ధతి. మధ్యాహ్నం భోజనం టైం అయ్యేటప్పటికి 30 మంది నా వెనకాల వచ్చేసారు. నమస్తే అన్న నమస్తే అన్న అనుకుంటా. ఏలూరులో 30 మంది 40 మందిని వదిలేశానో వాళ్ళందరూ ఇక్కడ రెడీ అయిపోయారు. మళ్ళీ అరే కొత్త ప్లేస్లోకి వచ్చాను కదా, బెంగేస్తుందేమో, ఎందుకు వచ్చింది, మనం మళ్ళీ కొంతంతా సంతోషంగా ఉంటే మంచిదని అక్కడ వదిలిపెట్టిన ఆటలన్నీ 30 మందితో మళ్ళీ మొదలెట్టేశాను. మళ్ళీ ఇక్కడ ఆటలు ఆడించడం అన్నీ అయిపోయినాయి. ఒక 2-3 నెలలు గడిచిపోయింది. అందరూ నన్ను వదలట్లేదు. ఒక 3 నెలల తర్వాత ఎందుకో నాకు ఒక ఆలోచన వచ్చింది. అరే పాస్టర్ గారు అబ్బాయిని కదా, ఇంతమంది కుర్రోళ్ళు నా వెనకాల తిరుగుతున్నారు, వారానికి ఒకసారి రూముకి తీసుకెళ్ళి చిన్న యూత్ మీటింగ్ లాంటిది పెడితే బాగుంటుందేమో అనిపించింది. అప్పటి వరకు సేవ చేయాలన్న ఆలోచన ఈ రోజు రాలేదు నాకు. ఎందుకనంటే సేవలో మా అమ్మ నాన్న పడ్డ కష్టాలన్నీ చూసి ఎందుకు వచ్చింది గొడవ. కీబోర్డు వాయించడం వచ్చు. అప్పట్లో మా పీజేడి కుమార్ గారు 2 కీబోర్డులు పెట్టుకుని మైక్ పెట్టుకుని పాట పాడుతుంటే ఆయన స్టైల్ అలవాటు అయిపోయి నేను కూడా 2 కీబోర్డులు పెట్టేసుకున్నాను. చిన్నప్పుడు పెట్టేసుకుని ఆయనకిలాగా అబ్బో సభాష్ జ్యోతిరాజ్ ఏమో ఇంతడు ఏం పాడుతున్నాడు అని అనిపించుకోవాలి అన్న దాంట్లో ఉండిపోయాను. కానీ అదే సేవ అనుకున్నాను. కానీ నిజంగా సేవలోకి మాత్రం ఏ రోజు రాకూడదు అనుకున్నాను. అలాంటిది ఎందుకో వచ్చింది ఆలోచన. రండిరా సాయంత్రం అందరూ రూమ్కి రండి ప్రార్థన చేసుకుందామని బుధవారం రోజు పిలిచాను. అందరూ వచ్చారు 30 మంది. ఇంచుమించు మన పిల్లలే పాటలు పాడుతుంటే రూమ్ అంతా దేవాలయంలాగా మారిపోయింది. పాట మీద పాట, పాట మీద పాట, 1.5 గంట పాడేసాం. పాడేసిన తర్వాత చివరిలో ఒక మాట అర్థమైంది. ఇదేంట్రా భీమవరంలో ఇంతమంది పాస్టర్ గారులు ఉన్నారు, ఎవరికి చెప్పినో పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పేవాడు కదా, ఇంటికి ఇలా చేసేసాం అని అనిపించింది. కానీ వెంటనే నన్ను నేను తమాయించుకుని అనుకున్నాను, ఏమాత్రం బుడ్డగాళ్ళకి ఇంకో పాస్టర్ కావాలా, ఈరోజు మనమే పాస్టర్ అవతారం ఎత్తేద్దాం అని చెప్పి సిద్ధపడిపోయాను. మొదటిసారి బైబిల్ ఇలా పట్టుకున్నాను. అప్పటికి మనకి ఎప్పుడు బైబిల్ చదవటం, తీక్షణంగా ధ్యానం చేయటం, వాక్యాలు వినటం అలవాటు లేదు, అల్లరి తప్ప. సరే, మొట్టమొదటిసారి అది కూడా లక్కీ లాటరీ సిస్టమ్. బైబిల్ ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేసి ఎక్కడ ఏలు పెడితే అది వాక్యం. అలా ఏలు పెట్టగానే వచ్చింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రం చేయను. ఇక చూడండి, మాట్లాడటం మొదలుపెట్టాను. ఈ రోజుకి నాకు అర్థం కాని అంశం, ఈ మాట చెప్పినప్పుడల్లా నా ఒంట్లో ఏదో ఒక తెలియని అనుభూతి నేను అనుభవిస్తూ ఉంటాను. ఆ రోజు మాట్లాడుతూ ఉంటే 10 నిమిషాలు అయిపోయింది, 15, 20, 30 అయిపోతూ ఉంది. నాకు తెలియని కొత్త మాటలు వచ్చేస్తున్నాయి. ఎవరో చెప్పినట్లుగా, ఎవరో నేర్పించినట్లుగా అనర్గళంగా మాటలు వచ్చేస్తున్నాయి. దేవుని మాటలు వినపడే కొద్దీ వాతావరణం అంతా మారిపోతుంది. రూమ్ అంతా కూడా ఒక దైవీకమైన ప్రసన్నతతో నింపబడింది. 30 నిమిషాల తర్వాత కిందకు చూస్తే 30 మంది కళ్ళ నుండి నీళ్లు గారుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదేంట్రా, నేను ఎందుకు వచ్చాను, ఏం చేయకూడదు అనుకున్నాను, ఏం చేస్తున్నాను. ఇంకొక 10 నిమిషాలు మాట్లాడి మోకరించండి ప్రార్థన చేద్దామని అందరూ మోకరించారు. గుండెలు బాదుకుంటూ మొదలుపెట్టారు. ఏడుస్తూ ఉంటే అదే టైంలో నేను కూడా మోకాళ్ళ మీద పడి, ప్రభువా నీకు విరోధంగా ఎంత భయంకరంగా తిరుగుతున్నాను, ఇక నుండి చిలిపి చేష్టలు చేయనయ్యా, నా హృదయంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను అని ఆ రోజే మొట్టమొదటిసారి నేను ఏడ్చి ప్రార్థన చేసుకుని యేసయ్యకు నా జీవితంలో స్థానాన్ని ఇచ్చాను. నా గుండెల నిండా యేసయ్యను నింపుకోగలిగాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాత్రి అయిపోయింది, అందరిని పంపించేశాను. మంచం మీద పడుకున్నాను, నిద్ర పట్టట్లేదు, అటు ఇటు తిరుగుతున్నాను. రాత్రి అంతా ఏదో తెలియని ఆవేదన, ఓ ప్రక్కన నవ్వు వస్తుంది, సంతోషం వస్తుంది, ఓ ప్రక్కన ఏడుపు వచ్చేస్తుంది. ఆ రూమ్లో దైవ ప్రసన్నత ఇంకా అలాగే ఉంది, దేవుని సన్నిధి కదలాడుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది. 3 గంటల సమయంలో నిద్ర పట్టడానికి అలాగ కళ్ళు మూసుకొని నిద్రపోతున్న టైంలో ఒక మెల్లనైన స్వరం నాకు వినపడుతుంది. నా ప్రియమైన కుమారుడా జ్యోతిరాజు, నా ప్రేమను గురించి ఎంత చక్కగా వివరించావు, నా ప్రేమను గురించి ఎంత చక్కగా తెలియజేశావు, నేను పొందిన శ్రమలు, నేను పొందిన గాయాలు, నేను చిందించిన రక్తం ఎంత చక్కగా బిడ్డలకు వివరించావు. నేను ప్రశ్న అడుగుతున్నాను, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాను కదా, నన్ను ప్రేమించి నా కోసం నువ్వేం చేస్తావు? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాను కదా, నన్ను ప్రేమించి నా కొరకు ఏం చేస్తావు? ఈ ఒక్క ప్రశ్న అమాంతంగా మంచం మీద నుండి కిందకు దూకి మోకాళ్ళ మీద పడి ఒక్కసారి నా చేతులు పైకెత్తి కన్నీటితో ప్రభుతో మాట్లాడాను. ప్రభు, ఇంతవరకు నీ కొరకు నేను ఏమీ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, కంఠంలో ఊపిరున్నంత వరకు నీ కొరకే బ్రతుకుతాను నాయనా అన్న రాత్రి సమర్పణ తీసుకున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను వినండి.
ఎప్పుడైతే యేసయ్యకి ఆ స్థానం ఇచ్చానో, ఇంటికి వచ్చాను, నాన్నతో చెప్పాను, నన్ను పట్టుకున్నారు, వెంటనే బైబిల్ ట్రైనింగ్కి పంపించారు. దేవుడు పిలిస్తే ఒక్క క్షణం కూడా ఆలసించేద్దరు, వెళ్ళిపో సేవకని ప్రార్థన పూర్వకంగా పంపించారు. ప్రభుతో దినదినం నా సంబంధాన్ని పెంచుకున్నాను. నేను చెప్తున్నాను ఒక మాట, యేసయ్యకు దగ్గర ఏది ఎప్పుడో తెలుసా? శాబా దేశపు రాణి విన్నది నువ్వు కూడా విన్నావు, ఆమె వచ్చింది నువ్వు కూడా వచ్చావు, ఆమె రాజుకు దగ్గర అయిపోయింది. నువ్వు కూడా యేసయ్యకు దగ్గర అవ్వగలిగితే, రోజు రోజుకి ప్రభుకు దగ్గర అవ్వగలిగితే ఆ అనుభవాలు వేరుగుంటాయి, ఆ పరిస్థితులు వేరుగుంటాయి. తన ప్రభావమునకు తగినట్టు ఆయన ఇచ్చే దీవెనలు రోజు రోజుకి నువ్వు చూడగలుగుతావు. ఆమెను చెప్పండి ఆమేన్. నా జీవితంలో అదే చూశాను. ఎప్పుడైతే అలా సేవకి సమర్పించుకుని బైబిల్ తరపీదికై వచ్చి ఇక సేవ తీవ్రంగా చేద్దామని ఒక కృషితో, ఒక పట్టుదలతో సేవ ప్రారంభించానో, యేసయ్య తన ప్రభావమునకు తగినట్టు దీవించడం మొదలుపెట్టాడు. 10వ తరగతి మొదటిసారి పాస్ కాలేని ఈ పనికి మాలోని ఒక్కసారిగా అనేక టీవీ ఛానల్లో వర్తమానికుడిగా మార్చేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి సరే, గట్టిగా గట్టిగా చెప్పండి. ఇంకా అక్కడ నుండి అంచెలంచెలుగా ఈ రోజున యేసయ్య దేవుని పండుగలు అని పెడుతుంటే ఇలాగే విస్తారమైన ప్రజలు, కొన్ని చోట్ల గ్రౌండ్లు పట్టరాని జనం నింపబడి మధ్యలో వాక్యం చెప్తుంటే ఆగిపోయి ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకు? ఈ అభాగ్యుడి కోసం ఎంతమంది జనం వచ్చింది. అరే నేను ఏం చదివాను, నాకు ఎక్కడ జ్ఞానం ఉంది, నాకు ఎక్కడ తెలివితేటలు ఉన్నాయి, ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చారు ఈ జనం? నీ గుండెల్లో యేసయ్యకు స్థానం ఇస్తే ఆయన తన ప్రభావమునకు తగినట్టు దీవించడం మొదలు పెడితే ఇలాగే మారిపోతుంది నీ బ్రతుకు కూడా, ఇలాగే నీ జీవితం మారిపోద్ది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఏలూరులో 4000 మంది సంఘానికి దేవుడు కాపరిగా చేశాడు. స్తోత్రం చెప్పండి. ఈ 10వ తరగతి మొదటిసారి పాస్ కాలేని జ్యోతిరాజు ప్రసంగం చేస్తుంటే గజెట్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కింద కూర్చుని డైరీలు రాస్తున్నారు. ఎంత కృప, ఎంత కృప అండి, ఎంత కృప అండి. 10వ తరగతి పోయినప్పుడు ఒక అన్నయ్య, ఆయన నేనేం తప్పు పట్టట్లా, ఓ సాక్ష్యం చెప్తున్నాను, మమ్మల్ని చూడగానే ఒరే నువ్వు ఎందుకు పనికొస్తావురా అనేవాడు. ఆయన వస్తుంటే ఆయన ఇలా వస్తుంటే అటు పారిపోయాడిని, ఇటు వస్తుంటే. ఎందుకంటే ఆయన ఆ నోటి నుండి తక్షణం వచ్చే మాట ఏంటంటే నువ్వు ఎందుకు పనికొస్తావురా, 10వ తరగతి కూడా పాస్ అయినాడు, ఎందుకు పనికొస్తావు, ఈ మాటే. ఇటీవల కాలంలో చెన్నైలో ఒక అద్భుతమైన వివాహం చేయడానికి ఆహ్వానించారు నన్ను. ఇలాగే పెద్ద గ్రౌండ్ నిండా లైటింగ్ పెట్టేసి చాలా పెద్ద వివాహం, తెలుగు పాస్టర్ గారి కుమారుడు. ఆ వివాహం చేస్తూ ఉంటే ఎదరు వరుసల నుండి ఒక 5వ వరుసలో ఒక ఆయన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. చాలా కాలం ఎక్కడో చూశానబ్బా అని, పెళ్లి చేస్తున్నాను కానీ ఆయనకే చూస్తున్నాను నేను. తర్వాత గుర్తొచ్చాడు, ఎవరో తెలుసా, నువ్వెందుకు పనికొస్తావురా, నువ్వెందుకు పనికొస్తావురా అని అడిగాడే. అప్పుడు ఈయన ఎందుకు పనికొస్తావురా అన్నవాడేమో స్టేజ్ మీద ఉన్నాడు, అడిగినోడేమో కింద ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నేను ఎందుకంటున్నాను తెలుసా, దేవునికి ఇవ్వాల్సిన రీతిగా మన జీవితంలో స్థానం ఇవ్వగలిగితే, తన ప్రభావమునకు తగినట్టు దీవించగలిగితే రోజు రోజుకి అద్భుత సాక్ష్యాలే చూస్తాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ రోజున మీటింగ్లకి వెళ్తుంటే ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, వాళ్ళు నెత్తి మీద చేతులేసి ప్రార్థన చేసేస్తున్నాడు ఈ జ్యోతిరాజు. ఏమంటే 2 ముఖ్యమంత్రులు చంద్రబాబు నెత్తి మీద వేసేసాను ఒకసారి చెయ్య. స్తోత్రం చెప్పండి. విజయవాడలో మీటింగ్ పెట్టారు, ఆయన పక్కనే కుర్చీ వేశారు, ప్రార్థన చేస్తారంటే వెళ్ళిపోయి చేసాను. ఇలాగ ఆపేసి ఏం చదువుకున్నామని అడిగితే అడగరు. ఎందుకో తెలుసా, మనకి స్టాంపు కిందోళ్ళు వేయలేదు, పైనోడు స్టాంప్ వేస్తే ఇంకెక్కడ ఆగే పని లేదు. స్తోత్రం కలుగును గాక. జగన్ గారు ఇల్లు ఓపెనింగ్, అనిల్ కుమార్ గారు ఫోన్ చేశారు, బ్రదర్ మీరు కూడా రావాలండి అన్నారు. చాలామంది పాస్టర్లను పిలుచుంటారు, నన్ను కూడా పిలిచారని. అప్పుడు కారు కూడా లేదు నాకు, అద్దె కారు ఒకటి వేసుకుని డొక్కు కారు వేసుకుని వెళ్ళిపోతే గేట్ దగ్గర ఆపేశారు నన్ను. ఫోన్ చేశాను, అన్న ఆపేశారండి అంటే మనిషిని పంపించి లోపల రప్పించారు. తీరా వెళ్తే ఎవరు లేరు, నేను హోసన్న జాన్వేసులు గారు ఇద్దరే ఉన్నాం, ఆయన ఫ్రెండ్స్ ఇంకొక 2 పాస్టర్స్, మేము ఇద్దరే ఉన్నాం. చాలామంది ఉంటారు అనుకున్నాను, ఎవరు లేరంటే జాన్వేసులు గారిని ప్రార్థన చేయమన్నారు, ఆయన చేశారు. తర్వాత నన్ను చేయమన్నారు, నేను చేశాను. నేను ప్రార్థన చేయగానే డోర్స్ ఓపెన్ చేసేసారు. ముఖ్యమంత్రి గారి ఇల్లు ఓపెనింగ్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఇల్లు ఓపెనింగ్ చేయడానికి 10వ తరగతి మొదటిసారి పాస్ కాలేని జ్యోతిరాజు వెళ్ళాల్సి వచ్చిందా? తన ప్రభావమునకు తగినట్టు దీవించటం మొదలు పెడితే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. గట్టిగా కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. ఈ రాత్రి మీకు కూడా ప్రభు పేట మనం చేసిన ఎవరైనా నిరాశతో, నిస్పృహతో, వేదనతో, నా జీవితం ఎందుకు, నా బ్రతుకు ఎందుకు, మోడు బారిపోయిన ఈ జీవితం, ఇంకా అభివృద్ధి లేదు నా జీవితంలో, నేను జవాబు పొందలేకపోతున్నాను, ఉద్యోగం లేదు, వ్యాపారంలో గొప్ప పరిస్థితులు లేవు, నాకు అప్పులు అయిపోయాను, ఆర్థిక శాపముతో కొట్టబడుతున్నాను అని ఎవరైనా నిరాశతో, నిస్పృహలతో ఉంటే రాత్రి చెప్పే మాట కనెక్షన్ ఎలాగుందో చూసుకో ఒకసారి.
నీకు యేసయ్యకి కనెక్షన్ ఎలాగుందో చూసుకో ఒకసారి. ఒక మాట నాకు బాగా ఇష్టమైన మాట, యేసు వశమైపోవాలి. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి. యేసు వశమైపోవాలనండి, ఇంకా గట్టిగానండి మాట. యేసు వశమైపోతే, ఆయన బిడ్డగా మారిపోతే, ఆయనకి సంపూర్ణంగా నీ జీవితంలో స్థానం ఇవ్వగలిగితే, తన ప్రభావమునకు తగినట్టు దీవిస్తాడు. జ్యోతిరాజు 22 దేశాల్లో అడుగుపెట్టే కృపదేవుడు ఇచ్చాడు ఇప్పటికి. స్తోత్రం చెప్పండి. అమెరికా వాళ్ళు కనిపెడుతున్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు కనిపెడుతున్నారు, యూకే వాళ్ళు కనిపెడుతున్నారు. ఎన్ని దేశాల నుండి ఇన్విటేషన్లు వస్తున్నాయో. 10వ తరగతి మొదటిసారి పాస్ కాలేదు, ఇంగ్లీష్ ముక్క రాత నాకు ఇప్పటికి. ఆ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడల్లా భయం వేస్తుంది, ఎవడేం అడుగుతాడని. మళ్ళీ అనుకుంటాను అడగనే, మన స్టాండర్డ్ ఏంటో చూపిద్దాం వాడికి, ఆడే అవతలకు పోతాడని చక్కగా బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాను. స్తోత్రం చెప్పండి. కానీ ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు ఎవరో ఆపలేదు. ఎందుకో తెలుసా? స్టాంప్ కిందోడేస్తే ఆపేవాళ్ళు, స్టాంప్ పైనోడేసాడు మనకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ద్వారాలు తెరిస్తే దాన్ని ఆపగలిగిన వారెవరు లేరు, ఉండరు, ఉండబోరు. అందుకే దేవుని సేవకునిగా చెప్తున్నాను, నరులను నమ్ముట కంటే నీ దృష్టిలో గొప్పోళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఏ గొప్ప వ్యక్తి వెనకాల తిరుగుతున్నావో, ఏ గొప్ప వాటి వైపు నీ మనసును ఆకర్షింపజేసుకున్నావో, ఇంతకన్నా గొప్పది లేదు అని ఏ గొప్ప వాటి వైపు మనసు పెట్టి గొప్పవాడైన యేసు దగ్గర నుండి నువ్వు దూరం అయిపోతున్నావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి అందరికన్నా గొప్పవాడైన యేసయ్యతో నీ మనసు కలిపి యేసు వశమైపోగలిగితే తన ప్రభావమునకు తగినట్టుగా ఆయనను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఒక్క 5 నిమిషాలు నేను మీతో ఏకీభవిస్తానండి అన్నవారు చేయొద్దండి. ఈ 5 నిమిషాలు మోకరించగలుగుతున్న స్థలంలో మోకరించండి. మోకరించలేకపోతే మీ స్థలంలో లేచి నిలబడండి. ఒక ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే మోకరించండి, మోకరించలేకపోతే లేచి నిలబడండి. మీ కుడి చేయి పైకి ఎత్తండి. ప్రభుతో చెప్పండి ఏ పరిస్థితిలో ఉన్నారో ఒకసారి ప్రభుతో మాట్లాడండి. మీ జీవితంలో సంపూర్ణంగా యేసుకు స్థానం ఇవ్వగలిగితే ఈ రాత్రి నుండి మీ పరిస్థితులు అన్నీ తారుమారు కాబోతున్నాయి. ఈ రాత్రి నుండి మీ పరిస్థితులు అన్నిటిలోనూ యేసు కలుగ చేసుకోబోతున్నాడు. అద్భుతాలు చూడబోతున్నారు, ఆశ్చర్యకార్యాలు చూడబోతున్నారు, బలమైన కార్యాలు చూడబోతున్నారు. నా ప్రియమైన సోదరి సోదరుడా, తన ప్రభావమునకు తగినట్టుగా యేసయ్యను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. తన ప్రభావమునకు తగినట్టుగా యేసయ్యను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కుడి చేయి పైకెత్తి చెప్పండి, యేసయ్యా నీ వశమైపోతాను తండ్రి. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంత బిగ్గరగా చెప్పగలిగితే అంత బిగ్గరగా చెప్పండి. ఎంత గొంతు ఎత్తగలిగితే అంత గొంతు ఎత్తండి. ఎంత స్వరం తెరగలిగితే అంత స్వరం తెరిచి, యేసు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నేను ఎక్కడ దూరం అయిపోతున్నానో, ఎక్కడ నా జీవితం నీకు నాకు మధ్య ఇదిగో ప్రభువా ఆ దూరం అనేది కనపడుతుందో ఈ రాత్రి నేను అర్థం చేసుకుంటున్నాను. ఇంకా నీకు సమీపం అయిపోయి, ఇంకా నీకు దగ్గరైపోయి నీతో ప్రభువా మమేకమైపోయి నీతో అంటుకట్టబడిన జీవితంలోనికి నేను వచ్చేస్తాను. ప్రభు నన్ను ఆశీర్వదించండి. చెప్పండి, నన్ను ఆశీర్వదించు ప్రభు. నన్ను ఆశీర్వదించు నాయనా, నన్ను ఆశీర్వదించు తండ్రి, నన్ను ఆశీర్వదించు నాయనా. బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా. చప్పుడు కొడుతూ పాడదాం. బ్రతుకునా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా. చప్పుడు కొడుతూ చెప్పండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. చప్పుడు కొడుతూ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. ఒక్క నిమిషం అలాగే కండు మూసుకొని ఒక్క మాట ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అడిగిస్తున్న ఒక ప్రశ్న. ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉన్నాను కానీ నా జీవితంలో ఇంకా రక్షణ అనుభవం లేదండి. బాప్తిసం తీసుకోలేదు, నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించలేదు, ప్రభువుకు అప్పగించుకోకుండానే క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను. అలా కాదు, ఈ 3 దినాల కూడికలో మొదటి రోజే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. రేపు ఎల్లుండి ఇంకా శక్తివంతమైన సందేశాలు మీరు వినబోతున్నారు. ఈ మొదటి రాత్రి సందేశం ద్వారా నేను యేసు వశమైపోవాలని కోరుకుంటున్నాను, ఆయన బిడ్డగా మారిపోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సభలైన తర్వాత మా సంఘానికి వెళ్ళి బాప్తిసం తీసుకోవాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు ధైర్యంగా మీ కుడి చేయి పైకెత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. చాలా సంతోషం. మీ కుడి చేయి పైకెత్తి చూపించండి, ధైర్యంగా పైకెత్తండి. చాలామంది ఈ రాత్రి నూతన తీర్మానం తీసుకుంటున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించును గాక. ఖచ్చితంగా తన ప్రభావమునకు తగినట్టు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. తండ్రి, చేతులు ఎత్తిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇంతవరకు నాయన ఎందుకు ఆలస్యం చేశారో అన్నది ప్రశ్న కాదు, కానీ రాత్రి మరొక నూతన సమర్పణలోనికి రావడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి రక్షణకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి చీకటి దురాత్మ, మానవ శక్తుల ప్రభావం, అధికారం కలిగిన నామమున లయమైపోవును గాక. అతి త్వరలోనే రక్షణ పొంది నీ కొరకు సాక్షులుగా జీవిస్తూ నీ ప్రభావమునకు తగినట్టు వారు దీవించబడడానికి సహాయం చేయండి. నీ సన్నిధిని తోడుగుంచి బలపరచండి. మీరే మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడండి. అందరి కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అందరూ లేచి నిలబడండి. అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అందరూ లేచి నిలబడండి. మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు జెర్మియా గారికి హృదయపూర్వకంగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్తూ ఈ మాట చెప్పేసి వెళ్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఒక్కసారి ఒక శక్తివంతమైన ఆరాధన 2 నిమిషాలు చూడాలని ఆశపడుతున్నాను. చేతులు పట్టుకొచ్చారు కదా, ఈ 3 రోజులకి ఒక చిన్న చిట్కా నేర్పిస్తాను మీకు. ఈ 2 చేతుల మధ్యలో సైతానుగాడు తలకాయ ఉంటుంది. చెప్పండి, ఎవరు తలకాయ? మీరు గట్టిగా చప్పలు కొడతాడు, చెంపలు పగిలిపోతాయి. మీరు ఒకవేళ ఇలాగ అన్నారు అనుకో, దాని అర్థం ఏంటి? ఇక్కడే ఉండు బాబు, ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు అని అర్థం. అండ్ మీ దగ్గర ఉంచుకుంటారా, కామారెడ్డి నుండి దూరంగా తోలేస్తారా? చెప్పండి. రైట్. ఇప్పుడు చేతులు చప్పట్లు గట్టిగా కొట్టని వాళ్ళకి ఒక ముద్దు పేరు పెడతాను, డెడ్ బాడీ అని. అర్థమైందా? సజీవంగా ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడున్నా సరే, అక్కడ ఇక్కడెక్కడున్నా. ఓకే. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా. ఆమేన్. అందరూ పాడండి, స్వరమెత్తి పాడండి. స్తోత్రం, 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 స్తోత్రం. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రిలో ఆరాధిస్తున్నప్పుడే రోగులు నీ నామమున స్వస్థత పొందుకుందురుగాక, దయ్యపు శక్తులు పారిపోవునుగాక, చీకటి శక్తులను విడుదల కలుగునుగాక,
అప్పు బాధలు యేసు నామమున లయమైపోనుగాక. ప్రజలు నీ ఆత్మతో నింపబడుదురుగాక. నీ అభిషేకమును పొందుకొందురుగాక. చెప్పుకోలేని సమస్యలు ఎంతమంది వచ్చారు, యేసు నామమున విడుదల కలుగునుగాక, 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 కలుగునుగాక. వివాహములు ఆలస్యం అవుతున్న వారికి యేసు నామమున వివాహములు జరుగునుగాక. ఆరాధించుచున్నప్పుడే మూయబడిన గర్భములు యేసు నామమున తెరవబడునుగాక, తెరవబడునుగాక. అద్భుతము జరుగునుగాక, అద్భుతము జరుగునుగాక, అద్భుతము జరుగునుగాక. Thank you, Lord. Hallelujah. అందరూ కళ్ళు మూసుకోనండి. మన మధ్యలో ఉన్న దైవజనులు నిసి ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మోజెస్ అన్న ప్రార్థన చేస్తారు. దైవజనులు మాణిక్యం గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. మాణిక్యం అన్న వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన. సకల శరీరులకు దేవుడువు, సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయమున మీ వశమైతే, మిమ్మల్ని మా హృదయములో మా గుండెలో ఉంచుకుంటే మేమేమవుతామో మీ స్థితికి తగిన విధముగా, మీ స్థితికి తగిన విధముగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించువాడు అని, హెచ్చించువాడు అని ప్రభువా, ఒక సాక్షార్థముగా మా మధ్యలో మీ దాసులను నిలబెట్టి ఇచ్చిన సాక్ష్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలమందు నిలబడ్డ ప్రతి బిడ్డలు నాయన నీ వశమవ్వాలని మేము ప్రార్థన చేయుచున్నాం. నీ వశమవ్వాలని మేము ప్రార్థన చేయుచున్నాం. నాయన సొలొమోను కంటే అధికమైన దేవుడిగా, గొప్పవాడిగా నువ్వు మా మధ్యలో ఉన్నావు, మా ప్రక్కలో ఉన్నావు, మా హృదయంలో ఉన్నావు, మాతో ఉన్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన రాజు అయితే మీరు రాజులకు రాజు ప్రభువా. ఆయన జ్ఞాని అయితే మీరు జ్ఞానమునకు ఆధారమైన దేవుడు నాయన. ఆయన అడిగి తీర్చేవాడైతే అడగక ముందు అనుగ్రహించు దేవుడు నాయన. ప్రభువా, ప్రతి దాంట్లో అత్యధికమైన కృపను అనుగ్రహించువాడు తండ్రి. ఆయన ఈ లోకంలో తిన్న ఆహార పదార్థములు మరలా తిన ఆశ కలిగింది. మీరిచ్చే ఆహారమైతే ప్రభువా ఎన్నటికీ అవసరం లేని రాజ్యములు మాకు అనుగ్రహించు దేవుడు. ఆయన రాజ్యము కంటే యుగములు నీ రాజ్యము నిలిచేది ప్రభువా. నీకు వందనాలు. వారు కూర్చున్న సింహాసనములు తరిగిపోతాయి నాయన, కూల్చివేయబడతాయి. మీరిచ్చే సింహాసనం అయితే మీ ఎదుట నాయన మీ పక్కన కూర్చోబెట్టి ఎప్పటికీ యుగములో ఉంటాయి. మా వస్త్రధారణలు నాయన, మా పరిచర్య తండ్రి, అన్నిటికంటే ముఖ్యముగా తండ్రి మమ్మల్ని మా హృదయంలో ఉంచుకొని మాతో మాట్లాడావు. మీకు స్థితికి తగినట్టుగా నాయన మమ్మల్ని అందరూ నేర్చించువాడు అని మాతో మాట్లాడావు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇమ్మనల్ మినిస్ట్రీని మీరు ఆనాటికి దీవించి ఆశీర్వదించండి. అనేక ప్రాంతాలకి, పట్టణాలకి, గ్రామాలకి నాయన, దేశాలకి ఆశ్చర్యకరంగా ఉండుట కొరకు మీ దాసులు ఇంకను ఆశీర్వదించండి, అభిషేకించండి. ఇంక ఇటువంటి నాయన తండ్రి మహాసభలు అనేక పట్టణంలో పెట్టుటకు నీ కృప నీ సన్నిధి తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. వారి పరిచర్యను ప్రభువా, అక్కగారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన టీం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్య పరిచర్య చేసిన నాయన జ్యోతిరాజన్న గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. మీ దాసులు ఇంకొని మీరు వాడుకోండి, బలపరిచి ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని మమ్మల్ని ఈ సమయముని స్థలమును మిగతా 2 దినములు నీ ప్రశస్తమైన గాయపడ్డ స్థలములకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క
అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఇక్కడ కూడి ఉన్న మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకు సదాకాలం ఆయన కృపా కాపుదల తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.